శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో కొందరు ఒకే రకమైనటువంటి భావాలను సూచించే అనేక రకాల ప్రశ్నలను అడగటం జరిగింది. అన్ని ప్రశ్నలు ఇక్కడ చదవటం కుదరదు. కారణం, శీర్షిక పెద్దదైపోతుంది. అంటే వాళ్ళ అభిప్రాయాలన్నీ తెలియజేస్తూ ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలన్నింటి సారాంశము ఏంటంటే, అసలు ఈ సృష్టి మొత్తం అనంత ఆత్మశక్తితో, అంటే ఒకే శక్తితో, ఏకమైన శక్తితో నిండి ఉంటే, ఈ సృష్టి మొత్తం ఒకే శక్తితో, ఏకమైన శక్తితో, అది ఆత్మశక్తి అనండి, దైవశక్తి అనండి, విశ్వశక్తి అనండి, ప్రకృతి శక్తి అనండి, మనిషిలో ప్రాణశక్తి అనండి, ఏదైనానండి ఉంటే మరి సృష్టి ఎంత గందరగోళంగా ఎందుకున్నది? మనుషులకి ఇన్ని కష్టాలు ఎందుకు, బాధలు ఎందుకు, కన్నీళ్ళు ఎందుకు? సృష్టిలో ఈ వ్యత్యాసాలు ఎందుకు? సృష్టిలో మనిషికి ఇన్ని రకాల బాధలు ఎందుకు వస్తున్నాయి? అసలు సృష్టి అంతా ఇంత గందరగోళంగా ఎందుకు ఉంది? ఎందుకని కారణమైన శక్తి ఒకటే గనుక, దానికేమి భిన్నాభిప్రాయాలు ఉండవు గనుక. అప్పుడు సృష్టి కూడా చక్కగా సమత్వంగా ఉండాలి కదా. అంటే ఎవరికి ఇబ్బంది కలగకుండా, బాధ కలగకుండా, ఎటువంటి కష్టం లేకుండా, కన్నీళ్లు లేకుండా అందరూ హాయిగా సంతోషంగా బతకాలి కదా. అందరికీ, అంటే వాళ్ళ ఉద్దేశం అందరికీ డబ్బు సమంగా ఉండాలి, అందరికీ అన్ని సమంగా ఉండాలి, అధికారాలు, హోదాలు అన్ని సమంగా ఉండాలి కదా. అంటే ఇలాంటిది ప్రశ్న అనేక మంది అడిగారు. ఏకశక్తి అయినప్పుడు ఆ ఏకశక్తిని ఆత్మశక్తి అనొచ్చు, విశ్వశక్తి అనొచ్చు, ప్రకృతి శక్తి అనొచ్చు, దైవశక్తి అనొచ్చు, దేవుడు అనొచ్చు, దేవత అనొచ్చు, ఎవరి మతానుసారం వాళ్ళు పిలుచుకోవచ్చు. కానీ దేవుడన్నా, దేవత అన్నా, విశ్వశక్తి అన్నా, ప్రకృతి శక్తి అన్నా, ఆత్మశక్తి అన్నా, బ్రహ్మము అన్నా, మనం ఎన్ని పేరులతో పిలిచినా అది ఒకటే శక్తి అనేది మాత్రం నిజం. ఇప్పుడు దేవుడు అనే ఒక రూప ఆకృతిలో పూజించుకునే వాళ్ళు కూడా మా దేవుడే ఈ సృష్టి మొత్తానికి కారణం అనుకుంటారు. అనుకుంటాం కదా, చెప్తారు గ్రంథాలు వాళ్ళు అలాగే ఉంటాయి. అలా దేవుడు అనుకున్నా, దేవత అనుకున్నా, లేదా శక్తి అనుకున్నా, దైవశక్తి అనుకున్నా, విశ్వశక్తి అనుకున్నా, మొత్తానికి ఏకశక్తి ఈ సృష్టికి కారణమైనప్పుడు ఇన్ని విభిన్నతలు ఎందుకున్నాయి, ఇన్ని విభేదాలు ఎందుకున్నాయి, ఇన్ని విరోధాలు ఎందుకున్నాయి, ఇన్ని అసమానతలు ఎందుకున్నాయి? ఇది ప్రశ్న. అసలు ఇన్ని అసమానతలు ఉండవలసిన అవసరం ఉన్నదా? ఇది ప్రశ్న. అంటే మనం రోజు శీర్షికలు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ప్రశ్నించేటప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రశ్న మన ఆలోచనల్లోంచి, మన స్థాయిలోంచి, మన స్థాయి అంటే మన భావాలు, మన ఆలోచనలు, మన గుణాలు, మనం ఉన్న పరిస్థితి, మనం ఎదుర్కొంటున్న సమస్యలు, మనకున్న సుఖదుఖాలు, వీటిల్లోంచి ప్రశ్న పడుతుంది. కానీ ప్రపంచం అంతా మనలాగానే ఉందా అంటే లేదు. ఇప్పుడు అందరూ ఈ కష్ట సుఖాలు ఏంటి అన్నాం అనుకోండి, మన కష్ట సుఖాలు మనకు భావనగా కనపడుతూ ఉంటాయి, మనకి కష్టాలు వద్దనిపిస్తూ ఉంటాయి. ప్రపంచంలో ఎవరికైనా కష్టాలు వద్దనిపిస్తాయండి. ఇది అసలు చాలా కామన్ విషయం. ఎవరైనా కానివ్వండి ప్రపంచంలో, వాళ్ళకి మాకు ఈ కష్టాలు వద్దు, మేము ఈ కష్టాలు భరించలేము అనిపిస్తుంది. నాకైనా అదే అనిపిస్తుంది, కష్టాలు వద్దు అనిపిస్తుంది. కానీ అసలు కష్టం అంటే ఏంటి? ముందు ఇది చూడాలి. సృష్టిని మళ్ళీ మనం జాగ్రత్తగా చదువుకోవాలి. ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. చదువుకోవటం అంటే తెలుసుకోవటం, తెలుసుకోవటం అంటే అర్థం అవటం, అర్థం అవటం అంటే అర్థమయ్యే వరకు తెలుసుకునే ప్రయత్నం చేయటం. ఆ అర్థమయ్యే ప్రక్రియ పేరు, అంటే నాకు తెలిసింది అనే ప్రక్రియ పేరే జ్ఞానము. జ్ఞానము అంటే తెలియట. ఎవరో చెప్పింది జ్ఞానం కాదు. ఎవరో బోళ్ళు చెప్పొచ్చు, పుస్తకాలు బోళ్ళు చెప్పొచ్చు, గురువులు బోళ్ళు చెప్పొచ్చు, అనేక మంది అనేకం చెప్పొచ్చు, అదంతా జ్ఞానం కాదు. మీకు అర్థమైంది మీ జ్ఞానం. ఇప్పుడు వాళ్ళు చెబుతుంది కూడా వాళ్ళ జ్ఞానం కాకపోవచ్చు. ఎందుకంటే పుస్తకాలు చదివి అప్పచెప్పేయచ్చు. ఇప్పుడు ఎక్కాల అప్పచెప్పమంటే అందరూ అప్పచెప్పేస్తారు. అది కాదు. చెబుతున్నది కూడా వాళ్ళ సొంత జ్ఞానం కాకపోవచ్చు. జ్ఞానము అంటే ఏంటంటే ఆచరణలోకి వచ్చింది మాత్రమే జ్ఞానము. ఆచరణలోకి రావాలి.
ఇప్పుడు నాకు అర్థమైంది అంటే ఏం చేయాలి? నేను దాన్ని ఆచరిస్తాను. నేను ఇప్పుడు నాకు కాళ్ళు ఉన్నాయి, అర్థం అవ్వక్కర్లు అసలు ఉన్నాయని తెలుసు, నడుస్తాను. కాళ్ళు లేవు, అర్థం అవ్వక్కర్ల కాళ్ళు లేవు అని తెలుసు, కాబట్టి నడవలేడు. 3 చక్రాల సైకిల్ తయారు చేసుకుంటాడు, లేదా అలా దేకుతా వెళ్తారు. బోల్డ్ మంది కనపడతారు చూడండి మనకి 3 చక్రాల సైకిళ్ళ మీద. అంటే గవర్నమెంట్ సైకిళ్ళు ఇస్తుంది. 3 చక్రాల వాహనాలు తయారు చేసుకుంటారు కొంత డబ్బులు ఉన్నవాళ్ళు. ఇవేమీ లేనోళ్ళు అలా పాపం నేల మీద దేకుతూ వెళుతూ ఉంటారు. అది తెలియక్కర్లా, సహజ స్థితి. ఆ సహజ స్థితి కూడా జ్ఞానమే. ఇప్పుడు ఆచరణలో మనం సహజంగా చేస్తున్న పనులన్నీ జ్ఞానమే. జ్ఞానం అంటే తెలియుట, తెలిసిన దాన్ని ఆచరించుట. అందుకని ఇక్కడ మనం ఎవరి జ్ఞానంలోంచి వాళ్ళు మాట్లాడుతున్నాం. ప్రశ్నలు కూడా అక్కడి నుంచి పుడుతున్నాయి. అసలు ప్రశ్న పుట్టకపోతే సమాధానం ఉండదు అనుకోండి. ప్రశ్న ఎప్పుడు పుట్టాలి. అన్వేషణగా మనిషి చిన్నప్పటి నుంచి మనిషి ఏం చేస్తున్నాడు? పుట్టిన కాడి నుంచి మీరు గమనించండి. పసిబిడ్డ మాతృగర్భంలోంచి బయటకు వచ్చిన కాడి నుంచి మనిషి జీవితం అంతా తెలుసుకునే ప్రక్రియ జరుగుతుందంటే తెలుసుకుంటుంది. జీవి తెలుసుకుంటుంది. ఆ తెలుసుకునే ప్రక్రియలో తెలుసుకునేటువంటి అవయవాలు మనకి పంచేంద్రియాలు, అదే శరీరం. ఎవరు ఎంత తెలుసుకుంటే అంత మాట్లాడుతున్నాం అంతే. అవి నా గుణాలు, నా స్వభావం, నా సత్యాలు. నేను తెలుసుకున్నవి నా సత్యాలు. కాబట్టి అసలు మన శరీరమే తెలుసుకునే ప్రక్రియలో ఉంది. మీరు ఏదో కొత్తగా చేస్తున్నాను అనుకోబాకండి. చిన్నతనం నుంచి మనం చేస్తున్న తెలుసుకునే ప్రక్రియ. కానీ అందులో మనం ఏం తెలుసుకుంటున్నాము అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని, మనలాంటి మనుషుల్ని, వస్తువుల్ని, విషయాల్ని, అందరూ ఎలా ఉన్నారో అది తెలుసుకుంటున్నాం. ఇక్కడ ఎవరికాళ్ళు ఎంత కష్టపడి, ఎంత ప్రయత్నించి, ఎంత పోటీపడి, ఎంత తెలివిని ఉపయోగించి, ఎంత సామర్థ్యాన్ని ఉపయోగిస్తే అంత పొందుతున్నారు. కనుక ఒకళ్ళు ఎక్కువగా, ఒకళ్ళు తక్కువగా, ఏంటి ధనపరంగా, గౌరవాల పరంగా, హోదాల పరంగా, అంటే భౌతిక ప్రాపంచిక విషయాల పరంగా అనేక భేదాలతో కనపడుతుంది ఇక్కడ. ఆ అనేక భేదాల వలన వాళ్ళు పొందారు, నేను పొందలేకపోయాను, వాళ్ళకు దొరికింది, నాకు దొరకలేదు, కాబట్టి నాకు బాధగా ఉంది. వాళ్ళు ఎక్కువ పొందుతున్నారు, నేను అసలు కొంచెం కూడా పొందలేకపోతున్నాను అనేటువంటి దుఃఖాలకు లోనవుతున్నాం. ఇది ఒక రకం దుఃఖం. వాళ్ళకి దొరికింది, నాకు దొరకలేదు, వాళ్ళకి ఎక్కువ ఉంది, నాకు తక్కువ ఉంది. ఇంకొక రకం దుఃఖం ఏంటంటే అనారోగ్యాలు. మన జీవన సరళిలో, మనం జీవించే జీవన విధానంలో అనారోగ్యాలు చోటు చేసుకుంటాయి. అలా కాకుండా ప్రాపంచిక పరంగా, భౌగోళికంగా కూడా అనారోగ్యాలు వస్తాయి. ఇప్పుడు సీజన్లు మారుతున్నప్పుడు అనారోగ్యాలు వస్తాయి. అనేక వైరస్ల వలన అనారోగ్యాలు వస్తాయి. అవన్నీ జీవులే, వైరస్లే. మనకేం ప్రత్యేకంగా మనుషులకి హాని చేయాలనే లేవు. ఇప్పుడు దోమలు ఉన్నాయి, మన కుడతాయి. దోమలు కుడితే బొళ్ళు జబ్బులు వస్తాయి. ఈగలు వాళ్తాయి తినే ఆహార పదార్థాల మీద, బొళ్ళు జబ్బులు వస్తాయి. కానీ ఈగలు, దోమలు, చీమలు, అనేక బ్యాక్టీరియా అంటే పేర్లు పెట్టనటువంటి, మన కంటికి కనపడనటువంటి అతి సూక్ష్మమైన క్రిములు ఎవరికో హాని చేయాలని అవి ఏం చేయట్లా, అవి జీవిస్తున్నాయి. ఇప్పుడు పాములు మన కరవాలని అవి పుట్ల, మనుషులందరినీ నాశనం చేసేద్దామని పాము జాతి రాలా. మనం ఎలా పుడుతున్నామో పాములు కూడా అలాగే పుట్టినాయి. ఈ ప్రపంచంలో సృష్టి నిర్మాణం అది. పాములకు మన మీదేం పగలేదు, మనుషులందరినీ కరిసి చంపేయాలని విషాన్ని పెట్టుకురాలా. అసలు పాముది విషం కాదు. మనం చనిపోతున్న నాటికి మనం కొన్ని పేర్లు పెట్టుకున్నాం, మనకు సరిపడని వాటికి, మన నశింపజేసే వాటికి, వాటిని విషాలు అని పిలిచాం. పాము యొక్క శరీర నిర్మాణములో ఉన్నటువంటి దాని లాలాజలం కావచ్చు, దాని కూరల్లో గ్రంథుల్లో ఉన్నవి కావచ్చు, అది మనిషికి సూట్ అవట్లా. అందుకని మనం చనిపోతాం. అలా ఆహార పదార్థాలు కూడా చాలా ఉన్నాయి. మనం తినకూడనివి తింటే చనిపోతాం. గన్నేరు పప్పు ఉంది, తినకూడదు. బాదం పప్పు తినొచ్చు, జీడిపప్పు తినొచ్చు, ముద్దపప్పు తినొచ్చు, కందిపప్పు తినొచ్చు, పెసరపప్పు తినొచ్చు, మినపప్పు తినొచ్చు. ఇలా పప్పులన్నీ తినొచ్చు కదా అని వెళ్ళి గన్నేరు పప్పు కూడా తిన్నాం, పప్పే అంటున్నారు కదా అంటే చనిపోతాం. గన్నేరు పప్పు తినకూడదు. అలా కొన్ని మనకి సరిపడనివి ఉన్నాయి. సరిపడే వాటిని ఎన్నుకొని తినటం మొదలుపెట్టు. ఆ తినటంలో అంటే భౌగోళిక పరిస్థితుల్లో కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి. మళ్ళీ పరిశీలించుకు బతకటమే. చూడండి అక్కడ ఏమి తినొచ్చు, ఏమి తినకూడదు. ఆ తినే వాటిల్లో మీరు గమనించి చూడండి, ఎంత తినొచ్చు, ఎంత తినకూడదు, ఏది ఎంత తినొచ్చు, ఎవరు తినొచ్చు, ఎవరు తినకూడదు, అది మీ శరీర తత్వాన్ని బట్టి చూడాలి. మీరు శారీరకంగా కష్టపడేవాళ్ళు అయితే సహజంగానే ఎక్కువ ఆకలేస్తుంది. మీరు శారీరకంగా కష్టపడని వాళ్ళు అయితే
రుచి కోసం ఆకలిని మీరే పెంచుకు తింటుంటే శరీరం ఊబకాయం కింద పెరిగిపోయి అనేక అనారోగ్యాలకు గురవుతూ ఉంటుంది. సరైనటువంటి ఎక్సర్సైజ్ బాడీకి లేకపోతే, అంటే శ్రమ, ఎక్సర్సైజ్ అంటే మీరు ఏదో జిమ్ములకి వెళ్ళి యోగాలు చేసి అది కాదు, సరైనటువంటి శ్రమ. మీరు ఏదైనా చేయండి. ఇప్పుడు ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ శ్రమ పడిపోతున్నారు అనుకోండి, సరిపోద్ది. శ్రమ అధికమైతే కూడా మనిషి నీరసించిపోతాడు. ఇప్పుడు ఎక్సర్సైజులు అధికంగా కూడా చేయకూడదు. ఎంత చేయాలి అనేది మీ శరీరం చెబుతుంది. మీ శరీర నిర్మాణాన్ని బట్టి మీరే నిర్ణయించుకోవాలి. ఇదంతా ఎందుకు చెబుతున్నాను తెలుసా? రోజువారీ జీవితంలో అసలు మీరు ఆలోచించకుండా, పరిశీలించకుండా, పరిశోధించకుండా, అన్వేషించకుండా జీవించడమే కుదరదు. ప్రతి జీవితం, ప్రతి ఉదయం మెలకువ నుంచి మొత్తం జీవితం అంతా గ్రహించటం, తెలుసుకోవటం, ఆ తెలుసుకున్న దాన్ని ఆచరించటం, అందులో కష్ట నష్టాలు వచ్చినప్పుడు అంటే ఇలా కాదు ఇలా అని మళ్ళీ మార్చుకోవటం, మళ్ళీ కొత్తగా తెలుసుకోవడం, మళ్ళీ కొత్తగా చేయటం, అలవాటైన పాతగా చేసుకెళ్ళటం. ఇదే రోజు జరిగే ప్రక్రియ. ఇంతే, ఎవరైనా చెప్పుకున్న ప్రక్రియ ఇంతే. కాబట్టి అసలు అన్వేషణ, తెలుసుకోవటం, పరిశీలన, పరిశోధించటం మన సహజ తత్వంలోనే ఉంది. పసిబిడ్డలు చూడండి, మీరు అన్ని గమనిస్తూ ఉంటారు. పడుకొని కాళ్ళు చేతులు ఊపుతూ ఎవరు వచ్చినా గమనిస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ ఉంటారు. చిన్నతనంలో ఇంకా బాగా అన్ని అడుగుతూ ఉంటారు. తల్లిదండ్రులు ఇసుకొచ్చి పని చేసుకొని అంటూ ఉంటారు. అంటే క్యూరియాసిటీ, ఆసక్తి, తెలుసుకోవాలన్న ఆసక్తి. ఎందుకని తెలుసుకోకపోతే జీవించడం కుదరదు. కానీ మనం ఏం తెలుసుకున్నాం? చాక్లెట్లు, బిస్కెట్లు, తినే పదార్థాలు, కట్టుకునే బట్టలు, వేసుకునే చెప్పులు, మనకున్న స్తోమతలను బట్టి సినిమాలు, షికారులు, టీవీలు, ఇలాంటివి తెలుసుకున్నాం. వస్తువులు, విషయాలు. ఇంకొంచెం మంచివాళ్ళు అయితే చదువు సంఖ్యలు కూడా తెలుసుకున్నారు. అంటే మనం తెలుసుకున్నవన్నీ కూడా భౌతిక పరమైనటువంటి, అంటే భౌతికము అంటే కనపడుతున్న శరీరము, కనపడుతున్న విషయాలు. గ్రహణ శక్తులకు అందుతున్నవన్నీ భౌతికమే. అంటే కన్ను దృశ్యానికి అందుతున్నవన్నీ భౌతికమే, చెవి శబ్దానికి అందుతున్నవన్నీ భౌతికమే, ముక్కు వాసనకు అందుతున్నవన్నీ భౌతికమే, నోరు మాటల ద్వారా కమ్యూనికేషన్, అది శబ్దమే, అది భౌతికమే, నాలుక రుచి ద్వారా అందుతున్నవన్నీ భౌతికమే, చర్మము తల నుంచి కాలు వరకు స్పర్శ ద్వారా అందుతున్నవన్నీ భౌతికమే. ఈ స్పర్శలోనే కలిసి ఉన్నది స్త్రీ పురుష శారీరక సుఖం. ఇలా మొత్తం అన్ని తెలుసుకుంటున్నాం, గ్రహిస్తున్నాం. అసలు శరీరమే గ్రహణేంద్రియం. మొత్తంగా మన శరీరాన్ని ఒక్కటిగా చూస్తే మొత్తం శరీరం గ్రహణేంద్రియము. అది గ్రహిస్తూ ఉంటుందండి. అయితే అది గ్రహిస్తుంది అనే విషయాన్ని మనం గ్రహించకుండా, అది గ్రహణేంద్రియము అని మనం అనుకోకుండా, సృష్టి దాని నిర్మాణమే అలా చేసింది అని మనం అనుకోకుండా, అది నేనే అనుకొని, తప్పులేదు, అది నేనే అనుకోవటం కూడా తప్పులేదు, విషయపరంగా మాట్లాడుతున్నా. అది నేనే అనుకొని అది గ్రహించిన విషయాలన్నీ లోపల దాచుకొని, ఆ దాచుకున్న వాటిలో కొన్నిటిని ఇష్టాలని, కొన్నిటిని అయిష్టాలని తయారు చేసుకుని, మళ్ళీ ఆ ఇష్టాలలో ఇప్పుడు ఉదయం మెలకు వచ్చింది, మలమూత్ర విసర్జనలు చేయాలి, ముందు కాలకృత్యాలు తీర్చుకోవాలి. అంటే ఇక బాత్రూమ్ నుంచి మొదలవుద్ది. బాత్రూంలో ఉన్నాయన్నీ నాకు నచ్చినాయి అని నచ్చలేదు. అసలు ఈ బాత్రూమ్ నచ్చిందే నచ్చలేదా? బాత్రూమ్ నీట్గా ఉందా లేదా? ఈ చెంబు సరిగ్గా ఉందా లేదా? ఈ బకెట్ సరిగ్గా ఉందా లేదా? నీళ్లు ఉన్నాయా లేవా? ట్యాంకులో నీళ్లు ఉన్నాయా అయిపోయినాయా అని అందరి మీద ఎవరొకళ్ళ మీద నేరారోపణలు చేస్తాడు. వస్తువులు కానీ ఇటు విషయాలు కానీ. నాకు అనుకూలత కోరుకుంటూ లేచిన కాడి నుంచి మోటార్ వేయలేదని, మోటార్ వేసారని, నీళ్లు సరిపోయినాయని, నీళ్లు సరిపోలేదని, ఈ బకెట్లు శుభ్రంగా లేవని, బాత్రూమ్ శుభ్రంగా లేదని, అలా ఎన్నో. లేదా ఒకే బాత్రూంలు ఉంటే అడ్డం పడిపోతున్నారని. కొంతమంది బాత్రూంలు ఇళ్లలో పాపం తక్కువ ఉంటాయి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళాలి, అందరూ ఒకసారి లెగుస్తారు. ఆ ముందు వెళ్ళిన వాళ్ళు బాత్రూంలో గంటల గంటలు కూర్చుంటారు, వాళ్ళు బయటికి రారు, వీళ్ళు వెనక ఇబ్బంది పడుతూ ఉంటారు. స్కూల్ టైంలో అయిపోతాయి, ఆఫీసుల టైంలో అయిపోతూ ఉంటాయి, హడావిడి పడుతూ ఉంటారు. ఇలా అక్కడి నుంచి మొదలుపెట్టి ప్రతిదీ అవసరం. ఇప్పుడు బాగోలేదంటే ఏంటి? పరిశీలిస్తున్నాం దాన్ని, అది మనకు నచ్చినట్లేదు. పరిశీలిస్తున్నాం, పరిశోధిస్తున్నాం, గ్రహిస్తున్నాం. బాగుందని చెప్పినా బాగోలేదని చెప్పినా జరుగుతున్న ప్రక్రియ ఏంటి? గ్రహణ ప్రక్రియ, గ్రహించే ప్రక్రియ. మీరు బాగుందనండి, బాగోలేదనండి, మంచోడనండి, చెడ్డోడనండి, మంచి ఆవిడనండి, చెడ్డావిడనండి, ఏ విషయాన్నైనా అవునానండి, కాదనండి, బాగుంది బాగోలేదని తేల్చండి. మీరు ఏది చెప్పాలన్నా, మంచి చెడుని ఏదనాలన్నా, మీకు జరుగుతున్న ప్రాసెస్ ఏంటి? మీలో గ్రహణ ప్రక్రియ.
అంటే శరీరం మొత్తం, ఇది ఎందుకు చెబుతున్నానంటే అసలు మన శరీరము మన జీవిత నిర్మాణమే గ్రహించేలా ఉంది. గ్రహించేలా అంటే ఏం చేయాలి? ముందు తెలుసుకోవాలి, పరిశోధించాలి, అన్వేషించాలి. అన్వేషించకుండా, పరిశీలించకుండా, పరిశోధించకుండా జల తెలియబడుతుంది. అందుకని అన్వేషించడానికి అనువైనటువంటి సామర్థ్యం మన దగ్గర ఉంది. కన్ను చూసి తెలుసుకుంటుంది. కనపడకపోతే కేన్గా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తాం, జాగ్రత్తగా విని తెలుసుకుంటాం, జాగ్రత్తగా వాసన చూసి తెలుసుకుంటాం, జాగ్రత్తగా స్పర్శ ద్వారా తెలుసుకుంటాం, జాగ్రత్తగా రుచి ద్వారా తెలుసుకుంటాం. ఇప్పుడు ఉప్పు చూస్తూ ఉంటారు, కూర వండేటప్పుడు ఉప్పు చూస్తూ ఉంటారు, పక్క వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటారు, సరిపోయిందా లేదా చూడండి, ఉప్పు కారం పులుపు ఇవన్నీ ఎలా ఉంది చూడండి, ఒకసారి రుచి చూడండి అని. లేదా వండేవాళ్ళు చూస్తుంటారు. అదేంటి? గ్రహణ ప్రక్రియ. అదంతా గ్రహణ ప్రక్రియ. అంటే అసలు మన శరీర నిర్మాణమే ఎలా ఉంది అంటే తెలుసుకునేలా ఉంది, గ్రహించేలా ఉంది. బతికున్నంతకాలం గ్రహిస్తూనే ఉంటాం మనం. గ్రహించాలి అంటే ముందేం జరగాలి? గ్రహించడానికి అనువైనటువంటి పరిశీలనా శక్తి, పరిశోధనా శక్తి, అన్వేషణ శక్తి ఉండాలి. అంటే ప్రతి మనిషి ఇక్కడ ఒక డిటెక్టివే. ప్రతి మనిషి ఒక డిటెక్టివే, ఒక పోలీసే. అయితే ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే మనం అనుకోవట్లేదుగా అసలు అలా. విధానం, జీవన విధానం అయితే మనం ఏంటంటే ప్రతి మనిషి ఒక డిటెక్టివే, ప్రతి మనిషి ఒక పోలీసే, ప్రతి మనిషి ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటే, ప్రతి మనిషి ఒక ఏసీబీనే, ప్రతి మనిషి ఒక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. అంటే వీళ్ళందరూ పరిశీలించి పరిశోధించి దొంగలను పట్టుకోవాలి. అంటే పరిశోధనాత్మక సంస్థలన్నీ. అది అసలు మనిషి స్వభావం. చిన్నతనం నుంచి మనం అన్నింటినీ అలా పరిశీలించాం, అన్నిటినీ అలా పరిశోధించాం, అన్నిటినీ అలా అన్వేషించాం. శబ్దస్పర్శ రూపరస గంధముల ద్వారా అలా పరిశీలించి పరిశోధించి గ్రహించి లోపలేసుకున్నాం. ఈ లోపలేసుకున్న వాటిలో కొన్నిటిని పరిశీలించి గ్రహించిన వాటిలో కొన్నిటిని ఇష్టాలన్నాం, కొన్నిటిని అయిష్టాలన్నాం, కొన్నిటిని సుఖాలన్నాం, కొన్నిటిని బాధలన్నాం. ఇలా మనమే వాటిని విడదీసుకున్నాం. సరే, అది ఏం విడదీసుకున్నాము, ఎలా విడదీసుకున్నాం అనేది ఎవరికి వాళ్ళ జీవన పరిస్థితులను బట్టి, వాళ్ళ అభిరుచులను బట్టి ఉంటుంది. కానీ ఇక్కడ నేను ఏం విడదీశాను చెప్పదలుచుకోలే. అసలు మన శరీర నిర్మాణమే మనం గమనిస్తే నిరంతర అన్వేషణ. అది ఇప్పుడు కోరికలు కలిగినవి తీర్చుకోవడానికి బరుగెత్తున్నానంటున్నాం అంటే కాదు. కోరిక తీర్చుకోవటం అంటే ఏంటి చూడండి. ఒక కోరిక కలిగింది, దాన్ని తీర్చుకోవటం అంటే ఏంటి? దాన్ని మళ్ళీ తెలుసుకోవటం, దాన్ని మళ్ళీ అనుభవించటం, దాన్ని మళ్ళీ అర్థం చేసుకోవటం, దాన్ని మళ్ళీ పొందటం. అంటే శరీరం అనుభవిస్తున్నట్టు కనపడుతుంది, కానీ ఈ ప్రక్రియ అంతా ఎక్కడ జరుగుతుంది? లోపల జ్ఞానంలో జరుగుతుంది. చూడండి, మీకు ఒక కోరిక కలిగింది, ఆ కలిగినటువంటి కోరిక ఎక్కడ కలిగింది? లోపల జ్ఞానంలో కలిగింది. ఇంతకుముందు అనుభవించిందే. ఇప్పుడు ఆ కోరికను తీర్చుకోవడానికి అది తినేదా, తాగేదా, అనుభవించేదా, చూసేదా? అంటే శబ్దస్పర్శ రూపరస గంధములలో దేనికి సంబంధించింది అయితే దానికోసం ప్రయత్నం మొదలవుద్ది. ప్రయత్నం అంటే ఏంటి? అది ఎక్కడ ఉంది? అన్వేషణ. అది ఎలా దొరుకుతుంది? పరిశోధన, పరిశీలన. దాన్ని ఎలా పొందొచ్చు? ప్రయత్నం. ఆ పొందడానికి చేసే ప్రయత్నంలో మళ్ళీ ఏముంది? పరిశోధన, పరిశీలన, అన్వేషణ అన్నీ ఉంటేనే ప్రయత్నం ఉంటుంది అక్కడ. అది చిన్నదా పెద్దదా విషయం కాదు, ఇవన్నీ ఉంటాయి ప్రతి దాంట్లో. రోజు అనుభవించే దాంట్లో అయినా సరే, ఇంట్లో ఉన్నా సరే, ఏమైనా భార్యాభర్తలైనా సరే, శారీరక సుఖమైనా సరే, మీరు పరిశీలించుకోండి, ఇవన్నీ ఉంటాయి అందులో. మళ్ళీ దాన్ని ప్రయత్నించి సాధించి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాం? అనుభవిస్తున్నామని మనం అనుకుంటున్నాం కాదు, తెలుసుకుంటున్నాం. అయితే పదార్థాలు శరీరం నేను అనుకుంటున్నాం కాబట్టి, ఎదురుగా శరీరాలు కాబట్టి, ఎదురుగా పదార్థాలు కాబట్టి అనుభవిస్తున్నట్టుగా అనిపిస్తుంది, కాదు తెలుసుకుంటుంది లోపల జ్ఞానం. ఇప్పుడు అనుభవించినాక ఏమైంది చూడండి, అనుభవం జ్ఞానంలోకి వెళ్ళి అర్థమైనాక ఆగిపోయింది. అందుకే అనుభవంగా ఆగిపోద్ది. అనుభవంగా ఆగిపోవటం అంటే ఏంటి? అర్థమైంది. అనుభవం అయితే అయిపోయింది. ఇప్పుడు తినాలనిపించింది, తినేశాను. అది పదార్థంగా శరీరంలో నోట్లో పడి నమిలి నాలుక రుచి చూసి మింగేసినట్టు మనకు అనిపిస్తుంది. ఇది పదార్థంతో కలయికది. కానీ యథార్థంగా జరిగింది ఏంటంటే, ఆ రుచిని ఏదైతే తను రుచిని తినాలని మొట్టమొదట కోరిక కలిగిందో, లోపల ఆలోచన పుట్టిందో, జ్ఞానంలో ఒక భావం కదిలిందో, ఆ రుచిని మళ్ళీ తెలుసుకుంది. ఆ తెలుసుకోవడాన్ని అనుభవించడం అంటున్నాం. అది తెలుసుకొని సంతృప్తి పడిపోయింది. ఇలా నిరంతరం మన దగ్గర జరుగుతుంది తెలుసుకునే ప్రక్రియ.
కానీ శరీరం నేను అనుకోవటం వల్ల అది అనుభవ ప్రక్రియగా, పదార్థ ప్రక్రియగా, జీవ ప్రక్రియగా, మానవ ప్రక్రియగా, శబ్దస్పర్శ రూపరస గంధములకు సంబంధించిందిగా మనం దాన్ని నమ్ముతున్నాం. అది నిజం కూడా, అది అబద్ధమేం కాదు. కానీ దాని వెనుక ఉన్నది జ్ఞాన ప్రక్రియ. ఆ విషయం గ్రహించాలి. మొత్తంగా మనం అనుభవాలుగా వేటిని భావించుకుంటున్నా మనలో జరుగుతున్నది అనుభవాలన్నింటికి వెనుక, ప్రయత్నాలన్నింటికి వెనుక, ఈ శరీరము నేననే భావనకి వెనుక, ఈ శరీరంతో అనుభవించేటువంటి సమస్త అనుభవాలకి వెనక జరుగుతున్నది జ్ఞాన ప్రక్రియ. ముందు జ్ఞాన ప్రక్రియ అది కదిలితే గాని శరీరం కదలడానికి కుదరటం లేదు. అది గమనించాలి. అయితే మనం ఎందుకు గమనించట్లేదంటే సహజంగా శరీరం నేను అనిపిస్తుంది. అది చాలా సామాన్య విషయం. ఈ శరీరానికి ఉన్నటువంటి ఆకలి, అవసరాలున్నాయి, ఇంద్రియాలున్నాయి. ఇవన్నీ మనం అవసరాలుగా తీసుకొని ఆ అవసరాల కోసం ప్రయత్నిస్తూ ఉంటాం. ఆ అవసరాలు కోరికలుగా మార్చుకుంటూ ఉంటాం. ఎందుకని? శరీర భావంలో ఉన్నాము గనుక, నేను శరీరము అని అనుకుంటున్నాము గనుక. ఇక్కడ గ్రహించాల్సింది అది. కానీ శరీరాన్ని కదిపేదేంటి? శరీరం వలన జరుగుతున్నదేంటి? శరీరం ఏం చేస్తుంది? బిడ్డ మాతృగర్భంలోంచి బయటకు వచ్చిన కాడి నుంచి మరణించే వరకు శరీరం ఏం చేస్తుంది? గ్రహిస్తున్నది. మన శరీరం మొత్తం గ్రహిస్తున్నది. శరీరం అంతా తల నుంచి కాలు వరకు రోజు గ్రహింపే జరుగుతుంది. ఆ గ్రహింపునే మనం అనుభవాలు అనుకుంటున్నాం. ఆ గ్రహింపులోనే కొన్ని నాకు కావాలి, కొన్ని నాకు వద్దు అనుకుంటున్నాం. ఎందుకని? శరీర భావం అయితే అనుభవమే, పదార్థ భావం అయితే అనుభవమే. అందుకని శరీర భావమే మంద కనుక, పదార్థ భావమే మంద కనుక, శబ్ద స్పర్శ రూప రస గంధములుగా విడివిడిగా అందుతున్నటువంటి అనేక అనుభవాలను విడివిడిగా అనేకంగా అనుభవించాలి, ఇంకా అనుభవించాలి, ఇంకా అనుభవించాలి, ఇంకా అనుభవించాలి, ఇంకా పొందాలి, ఇంకా కావాలని ఇంకా ఇంకా అని ప్రయత్నించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అది తప్ప శరీర భావంలో ఇంకా మనకేం తెలియదు. అందుకని సామాన్య మానవులందరూ, మీరు ఎవరైనా చూడండి, సామాన్య మానవులు అంటే ఎవరో అంటే మానవులందరూ ఒకటే. ఇందులో సామాన్య మానవులు, ప్రత్యేక మానవులు ఎవరో ఉండరు. నేను అన్న ఉద్దేశం ఏంటంటే, ఈ విధంగా ఆధ్యాత్మికతని పరిశీలిస్తూ తనను తాను పరిశీలించుకుంటూ నా శరీరాన్ని నడుపుతున్నది జ్ఞానము అనే ఒక ప్రక్రియ, నా శరీరం మొత్తం గ్రహణ యంత్రము, గ్రహించేటువంటి పరికరము అని ఎవరైతే ఆధ్యాత్మిక చదువు వైపుకి వస్తారో, అంటే జ్ఞానం వైపుకి వస్తారో, జ్ఞానం ఎక్కడ ఉంది? మనలోనే ఉంది. శరీరంలో జ్ఞానమే ఉంది. ఆ జ్ఞానం కదకపోతే శరీరం అసలు కదలదు. ఆ జ్ఞాన ప్రక్రియ జరగకపోతే శరీరం అసలు కదలదు. శరీరం నిజంగా జడ పదార్థంగానే ఉండిపోద్ది. శరీరంలో కదలికలు ఉండవు. ఇంకా మనం కదలడానికి కారణం జ్ఞాన ప్రక్రియే. ఆ జ్ఞాన ప్రక్రియ వలనే శరీరం కదులుతుంది. అయితే అది మనం గ్రహణ యంత్రం మన శరీరం అని అనుకోంగా. అసలు మనం శరీరం నేననే భావనలో నిరంతరం ఉంటాం కనుక మనం చిన్నతనం నుంచి పెరుగుతున్నప్పుడు, పెంచుతున్నప్పుడు మన తల్లిదండ్రుల నుంచి చుట్టుపక్కల సమాజంలో ఉన్న అందరూ శరీరం మనమే, శరీరం నువ్వే అనే భావంతో పెంచుతారు కనుక, వాళ్ళు ఆ భావాలతోనే జీవిస్తున్నారు కనుక మనలోనే జరుగుతున్న జ్ఞాన ప్రక్రియని మనం గ్రహించటం లేదు. ఇది ఇక్కడ మనం గ్రహించాల్సింది. ఈ జ్ఞాన ప్రక్రియ మనకు భిన్నంగా ఏం లేదు, మనలోనే ఉంది. మొత్తం పరిశీలించటం, చిన్నతనం నుంచి మళ్ళీ రిపీట్ ఎందుకు చేస్తున్నానని చెప్పింది ఎందుకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నానంటే, ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. మనమేమి కథలు చెప్పుకుంటూ వెళ్ళిపోవట్లేదు, స్టోరీలు చెప్పుకుంటూ వెళ్ళిపోవట్లేదు, కాలక్షేపపు కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళటలేదు. మనం ఇక్కడ అన్నీ కూడా అర్థం అవడానికి, గ్రహించటానికి, మనను మనం మార్చుకోవడానికి, మనను మనం సరైన దిశలో పెట్టుకోవడానికి, మనను మనం తెలుసుకోవడానికి చెప్పుకుంటున్నాం. అందుకని ఎన్నిసార్లైనా అది రిపీట్ అవుతూ ఉంటుంది. రిపీట్ అయినట్టు నాకు కూడా తెలియదు, అలా తెలిసి గుర్తొచ్చినప్పుడు మళ్ళీ ఈ మాటలు చెబుతాను, రిపీట్ అవుతుందని. చిన్నతనం నుంచి ఒక్కసారి మీరు గ్రహించి చూడండి, మొత్తం గ్రహించటమే. అసలు పసితనంలో గ్రహింపు బాగా ఎక్కువగా ఉన్నట్టు కనపడుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలు చేసే చేష్టలో మనకు కొంచెంకే వెరైటీగా ఎక్కువగా అనిపిస్తాయి. అదే పెద్ద అయినాక కూడా మనం రోజు జీవించడం గ్రహించటమేనండి. మెలకు వచ్చింది, ఇప్పుడు మంచం మేంచి మెలకు వచ్చింది, ఫస్ట్ ఏం చేస్తారు? నేను ఎక్కడ ఉన్నానని గ్రహిస్తారు.
మీకు ఫస్ట్ వచ్చే తలంపు నేను ఈ శరీరం కలిసిపోద్ది, తర్వాత నేను ఎక్కడ ఉన్నాను గ్రహించే. మనసును చూసుకుంటాం, ఇల్లు చూసుకుంటాం, కాలకృత్యాలు తీర్చుకుంటానికి బాత్రూమ్లు ఎత్తుక్కుంటాం, వస్తువులు ఎత్తుక్కుంటాం, అన్నీ గ్రహించటమే. రోజు కళ్ళు, రోజు చెవులు, రోజు ముక్కు అన్ని వాడుతున్నాగా. కళ్ళు మూసుకొని తిరగండి, తెలిసిన ఇల్లేగా. కళ్ళు మూసుకొని గ్రహించకుండా పనిచేసుకోండి. కళ్ళు మూసుకొని చెవులతో వినకుండా ప్రయత్నించండి, కుదురుతుందేమో. అన్నీ తెలిసినాయేగా, రోజు కుదరదు. కానీ మనకు రోజు తెలిసిన వాటిని పదే పదే చూడటం వలన, అవే చేయటం వలన నేను గ్రహిస్తున్నానని మనం అనుకోవట్లే, కానీ నిత్యము నూతనముగా గ్రహింపే జరుగుతుంది. నీకు తెలిసిన విషయాలే అయి ఉండొచ్చు, నువ్వు ఉన్న ఇంట్లోనే ఉండొచ్చు, అదే శరీరం అయి ఉండొచ్చు, అవే వస్తువులు అయి ఉండొచ్చు, అవే మనుషులు అయి ఉండొచ్చు, అవే పనులు అయి ఉండొచ్చు, అవే వాహనాలు అయి ఉండొచ్చు, అవే డ్రైవింగ్లు అయి ఉండొచ్చు, అవే అడుగులు వేయటం అయి ఉండొచ్చు. కానీ ప్రతిరోజు కొత్తగా జీవిస్తున్నాం, కొత్తగా చేస్తున్నాం. అంటే కొత్తగా గ్రహిస్తున్నాం, కొత్తగా పరిశీలిస్తున్నాం. పాత వాటినే పరిశీలిస్తున్నాం, మళ్ళీ పరిశీలన చేయాల్సిందే. మీరు కళ్ళు మూసుకుని నడవండి చాలు, మీ ఇంట్లో మీకు తెలుస్తుంది ఇది నిజమా కాదా అని. కళ్ళు మూసుకుంటే వెళ్ళలేం, మనకు అన్నీ తెలుసు. ఓ 20 ఏళ్ళ నుంచి అదే ఇంట్లో ఉన్నాం, తలుపు ఎక్కడుందో, కిటికీ ఎక్కడుందో, సోఫా ఎక్కడుందో, మంచం ఎక్కడుందో సమస్తం తెలుసు. కానీ మీరు కళ్ళు మూసుకు పని చేయండి, కళ్ళు మూసుకు వెళ్ళండి, వెళ్ళలేరు. కళ్ళు తెరిచి వెళ్ళటం అంటే ఏంటి? మళ్ళీ గ్రహించుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అలా నిత్యం అది స్పాంటేనియస్ గా జరిగిపోతున్న గ్రహణ శక్తి. మన శరీరం మొత్తం ఒక గ్రహణ యంత్రము. మీరు ముందే విషయం తెలుసుకోవాలి. ఏమంటే అడిగిన ప్రశ్నకి మీరు చెప్పేదానికి సంబంధం ఏమన్నా ఉందా? అడిగిన ప్రశ్న ఏంటి, సృష్టి అంతా ఇంత గందరగోళంగా ఎందుకు ఉందండి అని అడిగితే మీరు గ్రహణ యంత్రం గురించి చెబుతారు ఏంటండి అంటే అక్కడే ఉంది పాయింట్ అంతా. జ్ఞానపరంగా అంటే మనం అన్ని గ్రహిస్తున్నాం, తెలుసుకుంటున్నాం, నిరంతరం తెలుసుకునే ప్రక్రియ జీవితము అనే విషయం అర్థమైతే అన్ని తెలుసుకోవటం, గ్రహించటమే ఉంటది. కానీ దుఃఖపడటం, బాధపడటం, కష్టపడటం, ఇబ్బంది పడటం, అనేక వ్యత్యాసాలు ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు మీరు ఒకసారి చూడండి, ఒక సైంటిస్ట్ ప్రయోగాలు చేస్తున్నాడు, ఒక వ్యక్తి సైకిల్ నేర్చుకుంటున్నాడు, ఒక వ్యక్తి మోటార్ సైకిల్ నేర్చుకుంటున్నాడు, ఒక వ్యక్తి కారు నేర్చుకుంటున్నాడు. ఏదైనా సరే ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు చాలా మంది. ఇలా నేర్చుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే మేము కష్టపడుతున్నాం అనుకుంటారా? ఇంట్రెస్ట్గా నేర్చుకునేవాళ్ళు జిమ్ములకు వెళ్తారు, కండలు పెంచుకోవడానికి, 6 ప్యాక్లకి ఆనందంగా చేస్తున్నారు. కానీ అందులో కష్టమే ఉంటుంది, శారీరక కష్టమే ఉంటుంది. నేర్చుకునే ఎక్కడైనా శారీరక కష్టమే ఉంటుంది, కానీ అది ఆనందంగా ఉంటుంది. అలాగే జీవితం మొత్తం నేర్చుకోవటమే, తెలుసుకోవటమే, పరిశీలించటమే, పరిశోధించటమే, అన్వేషించటమే. జీవితంలో జరుగుతుంది ఏమీ లేదు, జ్ఞానాభివృద్ధి. మొత్తం జీవితంలో చివరి వరకు ఏం జరుగుతుందో తెలుసా? ఈ శరీరంతో మనిషి అనేవాడు అనుభవించే ఇవే, తెలుసుకునేవి ఇవే, ఇది ఎలాగే ఉంటది, ఇది ఇంతే, ఎందుకంటే ఏముండదు అని ప్రతి దాంట్లోంచి నీకు జ్ఞానం ఉద్భవిస్తూ ఉంటుంది. ఏంటి, మీరు పరిశీలించకపోయినా, నేను శరీరమే అనుకొని బతికినాక కూడా వృద్ధాప్యంలో వృద్ధులు చెబుతా ఉంటారు చూడండి, ఏమీ లేదా, అన్ని తిన్నాం, తాగాం, ఏముంది ఇక్కడ, తినటం, తాగటం, ఏదో సంపాదించుకోవటం, ప్రయత్నించుకోవటం, ఏదో పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కన్నాం, వాళ్ళు పెరిగి పెద్దోళ్ళు అయిపోయారు, ఎందుకంటే ఇంక చేయడానికి ఇక్కడ ఏమీ లేదు, ఇక సావు కోసం కూర్చున్నాం, సావు రావట్లేదంటారు. బాగా బాధల్లో కష్టాల్లో ఉన్న వాళ్ళు అయితే చావు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు కూడా. ఎందుకంటే మేము బాగా ఇబ్బందులు పడుతున్నాం, కష్టాలు పడుతున్నాం కాబట్టి చావు తొందరగా వస్తే బాగుండని కోరుకునే వాళ్ళని బోల్డ్ మందిని చూశాను. కాకపోయినా వృద్ధాప్యంలో నా బాధ్యతలు అయిపోయినాయి, నాకు పనులేమీ లేవు, నా పిల్లలు సెటిల్ అయిపోయారు, ఇప్పుడు ఏ పని లేదు, ఊరికనే బతుకుతున్నాను కాబట్టి వండుకోవటం, తినటం, అది కూడా అన్నేంటి కొంచెం ఆర్థికంగా ఉండి. ఆర్థికంగా లేని వాళ్ళు మళ్ళీ డబ్బు కోసం ప్రయత్నించుకుంటారు కాబట్టి పని ఉంది. ఇప్పుడు ఆర్థికంగా తినడానికి లేని వాళ్ళు చనిపోయే వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళకి పని ఉంది. కొంచెం ఆర్థికంగా ఉండి, ఇప్పుడు చూడండి, కొంతమంది వృత్తి వ్యాపార ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు రిటైర్మెంట్ వచ్చి ఆర్థిక వనరులు ఉంటాయి వాళ్ళకి. అలా ఆర్థిక వనరులు ఉండి ఏం చేస్తున్నామండి, ఏం చేస్తున్నామో తెలియదు అని చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఎందుకు బతుకున్నాం కూడా తెలియదు వాళ్ళకి. ఊరినే లేచి అలా వాకింగ్ పోతారు, ఏదో తింటారు, ఏదో ఉంటారు, ఏమీ తొయ్యదు. ఆ తొయ్యికెళ్ళి అందరి జీవితాల్లో కల్పించుకుంటారు, అందరి విషయాల్లో కల్పించుకుంటారు, అందరిని కెలుకుతారు, కదుపుతారు. అయ్యో ఇంట్లో ఘర్షణలు, అత్తకోడళ్ళకి పడపోవటం, మామగారు వీళ్ళకి పడపోవటం, అనేక మందితో గొడవలు, గోళ్ళ. కారణం ఏంటంటే తొయ్యిందనం, ప్రశాంతంగా ఉండలేరు. ఎందుకని పని లేదు. ఇప్పుడు
పని పూర్తి అయిపోయింది. శరీరం నేను అనుకున్నాను, వృద్ధాప్యం వచ్చేసింది. పని ఓ తినేద్దాం, ఓ తాగేద్దాం, ఓ అనుభవించేద్దామా అంటే ఇంద్రియ సహకారం లేదు. బాధ్యతలు అంటే బాధ్యతలు అయిపోయినాయి. ఎవరికాళ్ళు యవనంలోకి వచ్చేసారు, పెళ్లిళ్ళు చేసేసుకున్నారు, వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళతో మాకు అవసరం లేదు, మాతో వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళతో మాకు అవసరం ఉంది మమ్మల్ని చూడాలని, కానీ వాళ్ళకి మాతో అవసరం లేదు. అందుకని మేము వాళ్ళని కెలికి కదిపి ఏదో ఒకటి గొడవలు సృష్టిస్తూ ఉంటాం. అంటే గొడవలు కావాలని కాదు, మాకు తొయ్యదు. తప్పులు ఒప్పులు చిన్నప్పటి నుంచి పెత్తనం చేయడం అలవాటు అయిపోయింది కాబట్టి ఇంట్లో వాళ్ళ మీద ఇప్పుడు కూడా పెత్తనం చేద్దామని ట్రై చేస్తాం. వృద్ధాప్యంలో కుదరదు. అలాగే బయట కూడా ట్రై చేస్తాం, కుదరదు. అంటే మీరు వృద్ధాప్య జీవితాన్ని గమనిస్తే, నేను శరీరం అనుకుంటూ బతికిన వాళ్ళందరూ, కేవలం శరీర భావనతో బతికిన వాళ్ళందరూ కూడా వృద్ధాప్యంలో అగమ్య గోచరంగా ఉన్నట్టు ఉంటారు. అంటే ఏం చేయాలో తెలియనట్టుగా. అంటే పరిశీలనకి ఏమీ లేదు, పరిశోధనకి ఏమీ లేదు, అన్వేషణకి ఏమీ లేదు, సాధనకి ఏమీ లేదు. అంటే బాధ్యత ఉంటే సాధన చేయాలి. అమ్మో నేను నా పిల్లల్ని పెంచాలి, నా వాళ్ళని పెద్ద చేయాలి, పెళ్ళిళ్ళు చేయాలి, ఇప్పుడు సంపాదించాలి, కాబట్టి సంపాదించాలంటే ప్రయత్నించాలంటే ఎలా దొరుకుద్ది, ఏ రకాలుగా చేయొచ్చు. మళ్ళీ మొదలైపోయింది పరిశీలన, అన్వేషణ, పరిశోధన. ప్రతి ప్రక్రియలో ఉంటుంది. వృద్ధాప్యంలో ఆగిపోద్ది. ఇప్పుడు ఇది ఎందుకు అసలు మనకి ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయి? ప్రపంచంలో అసమానతలు ఉన్నట్టు, అక్రమాలు ఉన్నట్టు, అన్యాయాలు ఉన్నట్టు, దుర్మార్గాలు ఉన్నట్టు, ఇన్ని రకాల గందరగోళం ఏంటి అన్నట్టు ఎందుకు అనిపిస్తుంది అంటే అది శరీర భావనలో అనిపిస్తుంది. శరీరానికి ఇంద్రియ సుఖాలు కావాలి. శరీరం నిరంతరం గ్రహణ శక్తి, గ్రహణ యంత్రము. దానికి ముళ్ళు గుచ్చుకుంటే నొప్పి తెలుస్తుంది, అంటే తెలుస్తుంది, గ్రహిస్తుంది అది. అలాగే ఏదన్నా మెత్తడి దాని మీద కాలు పెడితే హాయిగా ఉన్నట్టు తెలుస్తుంది, మెత్తగా ఉన్నట్టు తెలుస్తుంది. మెత్తడి పరుపుల మీద పడుకుంటే హాయిగా ఉంటుంది, మంచి వేసవకాలం వేసేసుకుంటే హాయిగా ఉంటుంది. అయితే ఇది శరీరము నేనే అనుకుని ఆ హాయిని నేనే పొందుతున్నాను అని మనం అనుకుంటున్నాం కాబట్టి, శరీర భావంలో ఉన్నాం కాబట్టి దీన్ని గ్రహణ యంత్రం అనుకోవట్లా. కానీ అది గ్రహణ యంత్రమే. ఆ గ్రహణ యంత్రాన్ని నడుపుతున్నది లోపల ఉన్న జ్ఞానశక్తి. అనుభవం ఎక్కడ పూర్తయిపోయింది? ఇప్పుడు నాకు మంచి మండుటెండలో ఎండ భరించలేకుండా ఉన్నాను, విపరీతమైన ఎండగా ఉంది, వేసేసుకున్నాను. కాసేపటికి చక్కగా రూమ్ అంతా చల్లబడిపోయి ఆ వేడంతా పోయి చల్లటి అనుభవం వచ్చింది. అనుభవం రాగానే ఏం జరిగింది? వేడి పోయింది, చల్లదనం తగిలింది, హాయిగా ఉంది. ఆ అనుభవం రాగానే లోపల శాంతించిపోయింది, లోపల జ్ఞానం కదిలింది. వేడి ఎక్కువగా ఉంది, నేను లేకపోతున్నానని చెప్పింది ఏంటి? జ్ఞానం. ఏసేయమని చెప్పింది ఏంటి? జ్ఞానం. వేసినాక చల్లదనాన్ని తీసుకుంది ఏంటి? జ్ఞానం. ఎప్పుడైతే జ్ఞానానికి మళ్ళీ అందిందో, అనుభవం అందిందో, అంటే తెలియటం జరిగిందో, చల్లదనం తెలియటం జరిగిందో, అది శాంతించిపోయింది. అక్కడికి అది ఆగిపోయింది. అలా ఒక స్త్రీ పురుష శారీరక సంబంధ కోరిక కలిగింది, ఆ అనుభవం అందగానే అది ఆగిపోయింది. అలాగే తినాలనిపించేటువంటి కోరిక కలిగింది, తినగానే అది ఆగిపోయింది. మీరు చూడండి, ఏదైనా చేయగానే అది ఆగిపోతూ ఉంటుంది. అంటే ఆ జ్ఞానం అందగానే, అనుభవ రూపంలో ఆ జ్ఞానం అందగానే అది ఆగిపోతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవటానికి, ప్రయత్నించటానికి, ముగింపుకి ఏం జరిగిందంటే జ్ఞానం ఆలోచనగా మొదలై, అంటే తెలుసుకునే ప్రయత్నం చేసి, ప్రయత్నంలో దాన్ని సాధించిన దాన్ని అనుభవించి తెలుసుకుని ఆగిపోయింది. అంటే ఎప్పుడు తెలుసుకునే ప్రయత్నం, తెలుసుకుని ఆగిపోవడం జరుగుతుంది చూడండి జీవితంలో అన్నీ. కానీ శరీర భావంలో ఉన్నప్పుడు అది కరెక్ట్ అని మనకు అనిపించదు. శరీరంలో నేను అనుభవిస్తున్నాను అనిపిస్తుంది. నొప్పి నాకు తెలుస్తుంది, ఆనందం నాకు తెలుస్తుంది, సుఖం నాకు తెలుస్తుంది, దుఃఖం నాకు తెలుస్తుంది. అవును తెలుస్తుంది. తెలియకపోతే అది గ్రహణ యంత్రం ఎందుకు అవుద్ది? తెలుస్తుంది కాబట్టే గ్రహణ యంత్రం. తెలియకపోతే గ్రహించటం ఉండదుగా. కానీ ఎలా తెలిసింది? పరిశీలిస్తే తెలిసింది, పరిశోధిస్తే తెలిసింది, ప్రయత్నిస్తే తెలిసింది. ప్రయత్నించకుండా ఏది తెలియదు. మీరు రోజు నివసించేటువంటి 10-15 సంవత్సరాల నుంచి నివసిస్తున్నటువంటి మీ ఇంట్లో మీకు అన్నీ తెలుసు, ఏది ఎక్కడ ఉందో. ఒక్కసారి కళ్ళు మూసుకొని ట్రై చేయండి. మీరు వాటిని మీరు గ్రహించగలరేమో, మీరు చక్కగా జీవించగలరేమో. కళ్ళు తెరిచి చూడటమే పరిశీలించటం. పరిశీలించి అడుగులేస్తాం. మనం వాళ్ళు నడుస్తున్నప్పుడు అక్కడ రాయి ఉంటే పక్క తప్పుకుంటాం, ముళ్ళు ఉంటే పక్క తప్పుకుంటాం, గుంట ఉంటే పక్కకు తప్పుకుంటాం. ఇంట్లో కూడా ఉండాల్సినవి ఉండని చోట ఉండకుండా, ఏదన్నా కాలు వేసే చోట అక్కడ ఇంట్లో ఏ వస్తువు ఉంటే అక్కడ కాలు వేయం. ఎందుకని? పరిశీలన కంటితో జరిగిపోతుంది.
తెలుసుకోవటం కంటితో జరిగిపోతుంది, తెలుసుకోవటం చెవితో జరిగిపోతుంది, తెలుసుకోవటం ముక్కుతో జరిగిపోతుంది, తెలుసుకోవటం నాలుగుతో జరిగిపోతుంది, తెలుసుకోవటం చర్మంతో స్పర్శతో జరిగిపోతుంది. తెలుసుకునే ప్రక్రియలోకి వెళ్ళి జ్ఞాన ప్రక్రియ జ్ఞానం నేననుకుంటే అదే అనంత ఆత్మశక్తి చెప్పేది. ఆత్మశక్తి స్వరూపం ఏంటంటే జ్ఞానము. ఆత్మశక్తి ఎలా ఉంటది అంటే జ్ఞాన స్వరూపంగా ఉంటుంది. జ్ఞానం ఎలా ఉంటుంది? ఆత్మశక్తి స్వరూపంగా ఉంటుంది. భలే ఉందండి, తిరగమరగేలా చెబితే ఎలా అర్థమవుద్దండి అంటే అంతే, అది ఉన్నది తీరేది. అది దాని లక్షణం ఆత్మశక్తి, లక్షణం జ్ఞానం. ఆత్మశక్తి జ్ఞానం వేరు కాదు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని మహాత్ములు చెప్పింది. అందుకే ఆ సత్యం ఏంటంటే జ్ఞానమే. జ్ఞానం మరి ఎంతండి? ఎంత తెలుసుకోవాలి? అనంతం. మొత్తం ఉన్నదంతా అదే, అంతా తెలుసుకోవాలి. ఉన్నదంతా అదేని తెలుసుకుంటే చాలు. కానీ తెలుసుకోవటం ఎలా జరుగుతుంది? అనుభవంతో పూర్తవుతుంది. జ్ఞానం ఎప్పుడు ఆగుతుంది? మనలో ఒక కోరిక పుట్టింది, అది ఎప్పుడు ఆగుతుంది? అనుభవంతో ఆగుతుంది. స్త్రీ పురుష శారీరక సంబంధం కోరిక పుట్టింది, ఎప్పుడు ఆగింది? అది అనుభవంతో ఆగింది. అనుభవం తెలిసినాక ఆగింది. ఈ లోపల ప్రయత్నించుకుంది, అనుభవం పొందితేనే ఆగింది. అనుభవం దొరకపోతే దుఃఖపడుతుంది. దుఃఖాలన్నీ అక్కడే, కష్టాలన్నీ అక్కడే, ఇబ్బందులన్నీ అక్కడే. ఎక్కడ? జ్ఞానం అనేది అనుభవంగా దొరకకపోతే, అంటే జ్ఞానం తెలియకపోతే దుఃఖం వస్తుంది. ఇప్పుడు ఎంతక విషయం ఇది. మనం అనుభవం అనుకుంటున్నాం, శరీరం నేను అనుకుంటున్నాం కానీ అనుభవంతో జరిగింది ఏంటి? జ్ఞానం ఆగింది, తెలుసుకుంది. జ్ఞానం తెలియని దానికోసం ప్రయత్నించింది, అదే కోరిక, అదే ఆలోచన, కావాలని ప్రయత్నించింది. ప్రయత్నించినాక అంటే ఇది కావాలని అనిపించింది ఫస్ట్ జ్ఞానానికి, అంటే అది ప్రయత్నిస్తుంది. ఆ కావాల్సిన దాన్ని ఎలా పొందాలో పరిశీలించింది, పరిశోధించింది, అదే ప్రయత్నం అంత సాధన. దాన్ని ప్రయత్నించి పొందింది అంటే అర్థం ఏంటి? అనుభవించింది. అది తింటావా, తాగుతావా, చూస్తావా, వాసన చూస్తావా, ఏదైనా కానీ అనుభవించింది. అనుభవంతో ఏమైంది? ఆగిపోయింది. అంటే ఏమైంది? అనుభవించడం అంటే ఏంటి? శరీరానికి అనుభవం దొరికింది. అనుభవం శరీరానికి దొరకడం అంటే ఏంటి? లోపల జ్ఞానానికి అర్థమైంది. జ్ఞానానికి అర్థమైతే అంత అయిపోయినట్టు, ఆగిపోయింది. అందుకే చూడండి, శరీరం ఆగిపోద్ది. అనుభవము జ్ఞానం వేరు కాదు. శరీరపరంగా అది అనుభవం, జ్ఞానపరంగా తెలియటం. మనం ఏం చేస్తున్నాం? శరీరం నేను అనుకుని అనుభవాలకు వెళ్తున్నాం. శరీరము నేను కాదని తెలుసుకున్న మహాత్ములు ఎవరో అనుభవాలకు ప్రయత్నించట్లా. అది చిత్రత ఇక్కడ. అయితే శరీరం నేను కాదని తెలుసుకున్న మహాత్ములకి శరీరం లేదా? ఉంది. వాళ్ళు ఏ అనుభవాలకు ప్రయత్నించట్లేదు, అసలు ఏ అనుభవాలకు ప్రయత్నించట్లేదు. ఎందుకని? వాళ్ళకి మొత్తంగా తెలిసింది. ఏమని? నేను అనంత ఆత్మశక్తిని అని, నేను శక్తిని అని తెలిసింది. నేను ఈ శరీరం కాదు, శక్తిని అని తెలిసింది. ఇప్పుడు ఈవిడ మా ఆవిడ కాదు, ఈయన మా ఆయన కాదు అని తెలిసింది అనుకోండి, వాళ్ళ జోలికి వెళ్తామా? ఇప్పుడు చీకట్లో పొరపాటున ఏ సినిమా హాల్లోనో వదిలి సినిమా హాల్లోకి వెళ్ళాం, మన ఆవిడ అనుకోని పక్క ఆవిడ చేయి పట్టుకున్నాం, ఏదో గజిబిజిగా వెళ్ళి. ఆవిడ కూడా కాసేపు మా ఆయన నా చేయి పట్టుకున్నాళ్లే అనుకుంది. ఊరికి ఊహక్క చెబుతున్నా. తర్వాత ఇద్దరికి తెలిసింది, నేను పట్టుకుంది మా ఆవిడ చేయి కాదు, నా చేయి పట్టుకుంది మా ఆయన కాదని. అప్పుడు ఏం చేస్తారు? వెంటనే వదిలించుకుంటారు. మన వాళ్ళు కానప్పుడు ఏం చేస్తాం? వదిలేస్తాం. నేను నా బిడ్డ కాదని తెలిసినప్పుడు ఏం చేస్తాం? అయ్యో పొరపాటుని పక్క బిడ్డని ఎత్తేసుకున్నాను, సేమ్ డ్రెస్లో ఉన్నారని చెప్పి అని ఆ బిడ్డని అయ్యో నా బిడ్డ కాదని వదిలేస్తాం. నా బిడ్డ ఏడని ఎత్తుక్కుంటాం. మీరు చూడండి, స్కూల్లో వదిలినప్పుడు ఒకే యూనిఫారాల్లో వస్తున్న వాళ్ళు చాలా మంది మన బిడ్డల కోసం ఎదుగుతూ ఉంటాం. అందులో యూనిఫారాల్లో అన్నీ ఒకే యూనిఫామ్ ఉంటుంది, ఆడపిల్లలకి మగపిల్లలకి. అందరూ ఒకలానే కనపడుతుంటారు దూరం నుంచి, ఒకే యూనిఫామ్ కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. అందులో మన బిడ్డనే గుర్తుపడతాం, మిగిలిన వాళ్ళందరినీ వదిలేస్తాం. అలాగే ఒక మార్కెట్లో పనుండి వెళ్తాం, మనకు కావలసిన వస్తువు ఎక్కడ దొరుకుద్దో ఆ షాపుని ఎత్తుక్కుంటాం, మిగిలినన్నీ వదిలేస్తాం. ఆ షాపులో అనేక వస్తువులు ఉంటాయి, మనకు కావలసిన వస్తువు ఏంటో దాన్నే తీసుకుంటాం, మిగిలినన్నీ వదిలేస్తాం. ఎప్పుడు కావలసినవి తీసుకుంటాం, మిగిలినవి వదిలేస్తాం. అంటే ఈ ప్రక్రియ మనలో ఉంది. అలాగే నేను అనంత ఆత్మశక్తిని ఎరుక కలిగినాక శరీరాన్ని వదిలేస్తాడు. అంటే వదిలేయటం అంటే పారేసాడని కాదు, దాని మీద ఇంపార్టెన్స్ లేదు. ఇప్పుడు షాపులో మనకు కావలసిన వస్తువును కొనుక్కున్నాం, మిగిలిన వస్తువులు వదిలేసామంటే షాప్ అంతా బద్దలు కొట్టేసి, షాప్ తగలబెట్టేసి ఆ వస్తువులను బయట పారేస్తామా?
స్కూల్ వదలగానే మన పిల్లల్ని మనం తీసుకున్నామంటే మిగిలిన పిల్లల్ని వదిలేసామంటే మిగిలిన పిల్లలకి అన్న హాని చేస్తామా, తిడతామా, కొడతామా, అసలు జూలికి వెళ్ళం, పట్టించుకోం అసలు ఆ విషయాన్ని. మనం పట్టించుకునే విషయం మన పిల్లోడు అంతే. మన పిల్లోడిని పట్టించుకోవటం కోసం, వెతకడం కోసం మిగిలిన వాళ్ళందరినీ పరిశీలిస్తాం, అన్వేషిస్తాం, ఎందులో మన పిల్లోడు ఉన్నాడా అని. మన పిల్లోడి కోసం అందరినీ చూస్తాం, స్కూల్ పిల్లలు అందరినీ చూస్తాం. మనకు కావలసిన వస్తువు కోసం ఆ షాపుని చూస్తాం, ఆ షాపుని వెతుకుతాం, ఆ షాపులో అన్నీ చూస్తాం. అలా మనకు అవసరమైన వాటి కోసం మిగిలిన వాటిని కూడా చూస్తుంటాం, కానీ మిగిలిన వాటి పట్ల ఆసక్తి లేదు, దాని మీద అసలు శ్రద్ధ లేదు. కానీ మనకు కావలసిన దాని మీద ఉన్న శ్రద్ధ కోసం మిగిలిన వాటిని కూడా చూస్తూ ఉంటాం. ఎందుకని? ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని తెలుసుకోవాలి. ఇప్పుడు స్కూల్ వదిలిపెట్టారు, నుంచున్నాం, పిల్లలు బయటకు వస్తున్నారు, చూసాం, ఇతను కాదు, ఇతను మా అబ్బాయి కాదు, ఇతను మా అబ్బాయి కాదు, ఇతను మా అబ్బాయి కాదు, ఇతను మా అబ్బాయి కాదు, ఏం మా అమ్మాయి కాదు అంటే మన అబ్బాయి మన అమ్మాయి అదే స్కూల్లో చదువుతున్నారు, ఇద్దరి కోసం వెళ్ళాం. అలా ముందు కాదు 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 అనుకుంటూ వెళ్తాం. దాన్నే మన పూర్వీకులు చెప్పారు నేతి 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 అని. అంటే ఏంటి? ప్రపంచంలో అన్నింటినీ పరిశీలిస్తూ ఇది కాదు, ఇది కాదు, ఎందుకని శాశ్వతత్వం దేంట్లో లేదు, నశించిపోతుంది, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని పరిశీలించుకుంటూ వెళ్ళమన్నారు. అదే విచారణా మార్గం, అదే జ్ఞాన మార్గం. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, అదే ప్రయత్నం మనం రోజు చేస్తున్నాం. ఇది ఆల్రెడీ గ్రంథాల్లో చెప్పబడింది. నేను వాడుక భాషలో ఈ రోజు ఈ కాలంలో మనకు అర్థమయ్యే రీతిలో చదువుతున్నాను. ఎందుకంటే కాన్వెంట్ స్కూల్స్ ఉంటాయి, కాన్వెంట్ స్కూల్స్లో పిల్లలందరూ అలాగే యూనిఫామ్స్లో ఉంటారు. ఈవెన్ గవర్నమెంట్ స్కూల్ కూడా యూనిఫామ్లు ఇస్తున్నాయి. చాలా మంది పిల్లల కోసం వెళ్తా ఉంటారు, వస్తూ ఉంటారు, అప్పుడప్పుడన్నా వెళ్తుంటారు, వస్తుంటారు. కాబట్టి ఇది ఒక అనుభవం తేలికగా తెలుస్తుందని ఈ పోలికి చెప్పింది. ఇదే పోలిక శాస్త్రాల్లో ఉంది, గ్రంథాల్లో ఉంది. కానీ అవన్నీ వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల వెనక రచించబడినాయి. అప్పటి పోలికలు మనకి ఎప్పటికీ సరిపోకపోవచ్చు కాల మార్పుల్లో, కానీ అప్పుడు చెప్పిన జ్ఞానం ఒకటే, జ్ఞానం సరిపోద్ది. దాన్నే చెప్పుకుంటున్నాం, నేతి నేతి అన్నారు సంస్కృతంలో. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని, నో 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 అనుకుంటూ వెళ్ళమన్నారు. ఏది కాదో తేల్చుకుంటూ వెళ్తే ఏది అవునో తేలుతుంది. అలా వచ్చిన పిల్లవాళ్ళందరినీ గమనిస్తూ వీళ్ళు కాదు, వీళ్ళు కాదు, వీళ్ళు కాదు, వీళ్ళు కాదు అనుకుంటే టక్కన వీడే, ఈడు నా కొడుకు, ఆడిని పట్టుకున్నా వచ్చాడు, ఇప్పుడు కూతురు కోసం వస్తున్నాం, వీళ్ళు కాదు, వీళ్ళు కాదు, వీళ్ళు కాదు, వీళ్ళు కాదు, వీళ్ళు కాదు, అది అదిగా వెనక వస్తుంది మా అమ్మాయి, కూతురుని కూడా పట్టుకున్నాం. ఇప్పుడు నా కొడుకుని పట్టుకున్నా, నా కూతురుని పట్టుకున్నా, ఇప్పుడు నాకేం పని అక్కడ ఉండటానికి? నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? నా మూల స్థానానికి వెళ్ళిపోతాను. నా మూల స్థానం ఏంటి? నా కూతురు, నా కొడుకు నాకు దొరికారు. ఇప్పుడు మేము అందరం కలిపి ఎక్కడికి వెళ్ళాలి? మా ఇంటికి వెళ్ళిపోవాలి. అది మా మూల స్థానం, అక్కడికి వెళ్ళిపోతాం. అలాగే ఎవరికైతే ఈ శరీరం నేను కాదు, నేను అనంత ఆత్మశక్తిని ఎరుక కలిగింది, వాళ్ళు మూలస్థానానికి వెళ్ళిపోయారు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు, వాళ్ళు ఒరిజినల్ ప్లేస్కి వెళ్ళిపోయారు. అలా అని ఒరిజినల్ ప్లేస్కి వెళ్ళిపోయారు కదా అని శరీరాన్ని పారేయడానికి ఉండదు. శరీరం సృష్టి సహజం, కానీ వాళ్ళ తలంపు మూలస్థానంలో కూర్చుంది. మూలస్థానం ఏంటి? ఇల్లు. మనం రోడ్ల మీద తిరుగుతూ ఉంటాం, బయట తిరుగుతూ ఉంటాం, వాళ్ళతో మాట్లాడుతుంటాం, వీళ్ళతో మాట్లాడుతుంటాం, మొత్తం తిరిగి వృత్తి వ్యాపార ఉద్యోగాలన్నీ చేసుకొని ఆఖరికి ఎక్కడికి వస్తాం? ఇంటికి వస్తాం. హాయిగా ఇంట్లో నిద్రపోతాం, ప్రశాంతంగా నిద్రపోతాం. నా మూలస్థానానికి వచ్చేసానని, వీళ్ళంతా నా వాళ్ళని, నా భార్య పిల్లల్ని చూసుకొని మురిసిపోతాం. నా మూలస్థానానికి వచ్చేసానని హాయిగా ఇంట్లో నిద్రపోతాం. మళ్ళీ పొద్దున్నే ఇంట్లోంచి వెళ్తున్నప్పుడు నా మూలస్థానాన్ని వదిలి వెళుతున్నానని తెలుసు, కానీ మూలస్థానంలోనే తలంపు ఉంటుంది. చూడండి, నా మూలం ఇదే, మరి నేను బయటకు ఎందుకు వెళ్తున్నాను? బయటికి వెళ్తుంది నా ఇల్లును వదిలేసి కాదు, నా ఇల్లు నాతోనే ఉంది, నా మూలస్థానం నాకు తెలుసు, అది నాలోనే ఉంది, నేను దాంట్లోనే ఉన్నా. వృత్తి వ్యాపార ఉద్యోగాలతో నా మూలస్థానాన్ని రక్షించుకోవటం కోసం, నా ఇంటిని రక్షించుకోవటం కోసం, నా కుటుంబాన్ని రక్షించుకోవటం కోసం మూలస్థాన తలంపుతోనే బయటకు వెళ్ళా. నేను ఇప్పుడు బయటకు వెళ్ళి వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసినా, లేదా నేను కిరాణా సరుకులు తెచ్చుకున్నా, కూరగాయలు తెచ్చుకున్నా, హాస్పిటల్కి వెళ్ళినా, ఏ పనుల మీద ఇల్లు వదిలిపెట్టి బయటకు వెళ్ళినా, మన వాళ్ళని వదిలిపెట్టి బయటకు వెళ్ళినా, మనం వెళుతున్నది వదిలిపెట్టి వెళ్ళినట్టు కనపడుతుంది, కానీ అసలు వదిలిపెట్టలే, వీళ్ళ కోసం వెళ్తున్నాం. ఈ కుటుంబానికి అవసరమైనవి తెచ్చుకోవడానికి వెళ్తున్నాం, నా మూలస్థానానికి అవసరమైనవి తెచ్చుకోవడానికి వెళ్తున్నాం, నా మూలస్థానాన్ని రక్షించుకోవడానికి అవసరమైనవి తెచ్చుకోవడానికి వెళ్తున్నాం, సాధించుకోవడానికి వెళ్తున్నాం. గమనించండి, అంటే మూలస్థాన ఎరుకలోనే ఉన్నా నేను.
మూలస్థాన ఎరుకలోనే బయట తిరుగుతూ ఉంటా నేను. మీరు గమనించండి, వృత్తి వ్యాపార ఉద్యోగాలకు వెళ్ళి ఇంటి నుంచి బయటకు వెళ్ళి అన్ని పనులు చేసుకొని అన్ని చేస్తున్నా కూడా మనకు మూలస్థానం ఏంటి? మన ఇల్లు గుర్తుంటుంది, మన కుటుంబ సభ్యులు గుర్తుంటారు, మనకు హాయి అంతా మన ఇంట్లో మన కుటుంబ సభ్యులతో ఉంటుంది. కానీ అక్కడ కూడా హాయిగానే ఉంటాను. ఎందుకని అది వృత్తి వ్యాపార ఉద్యోగాల ప్రదేశాల్లో ఎంతసేపు ఉండాలో దానికి నియంత్రణ ఉంది, దానికి టైం ఉంది, దానికి విధానం ఉంది, దానికి పద్ధతి ఉంది. అవన్నీ చేస్తే అక్కడ ఆనందంగానే ఉంటాను. కానీ అది నా సొంత ప్లేస్ కాదు, అది నా మూలస్థానం కాదని నాకు తెలుసు. నేను అక్కడ ఆనందంగా ఉన్నంత మాత్రాన అక్కడ నేను అతుక్కుపోయినట్టు కాదు, అది నా మూలస్థానం కాదని నాకు తెలుసు. మూలస్థాన ఎరుకలోనే ఆ మూలస్థానాన్ని రక్షించుకోవడం కోసం నేను బయట తిరుగుతూ ఉంటాను. వృత్తి వ్యాపార ఉద్యోగాలు కావచ్చు, అవసరాలు కావచ్చు, పనులు కావచ్చు, ఏదైనా కావచ్చు, మొత్తం అదంతా పూర్తి చేసుకొని మళ్ళీ మూలస్థానం ఇంటి వైపు తిరుగుతాను. ఇప్పుడు వెళ్ళిపోతాను. నా భార్య పిల్లలు, నా భర్త పిల్లలు, నా తల్లిదండ్రులు, ఏదైతే అది, పిల్లలైతే నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, మూలస్థానానికి వెళ్ళిపోతున్నప్పుడు చూడండి, ఒక ధైర్యం వచ్చేస్తుంది, ఒక ఆనందం వచ్చేస్తుంది, ఒక హాయి వచ్చేస్తుంది. మూలస్థానాన్ని చేరుకొని ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు చక్కగా మన వాళ్ళతో కూర్చున్నాం, హాయిగా కలిపి భోజనం చేసాం, హాయిగా అందరం కబుర్లు చెప్పుకున్నాం, హాయిగా నిద్రపోతాం, నిశ్చింతగా నిద్రపోతాం. భయం లేదు, బాధ లేదు, దుఃఖం లేదు, ఏమీ లేదు, హాయిగా నిశ్చింతగా నిద్రలోకి జారిపోతాం. మీరు గమనించి చూడండి. అంటే కుటుంబం అనే మూలస్థానానికి వస్తేనే నువ్వు అంత హాయిగా నిశ్చింతగా నిద్రపోతున్నావే. అనంత ఆత్మశక్తి స్వరూపమని ఈ సృష్టికి మూలమైనటువంటి, మొత్తం సృష్టికే మూలస్థానమైనటువంటి ఆ మూలానికి వెళ్ళిపోతే ఇంకెంత హాయిగా ఉంటుంది అనేది మహర్షులు చెబుతున్నారు. నాకు అది అనుభవం లేదు, కానీ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకని మనం కుటుంబంలో అనిపిస్తున్నాగా, నా కొడుకు, నా కూతురు, నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, ఎవరి స్థాయిలో వాళ్ళు. మన మూలస్థానానికి రాగానే హాయిగా ఉంటుందిగా, సేఫ్టీగా ఉంటుందిగా. నా ఇంట్లోకి నేను వచ్చేయంగానే అమ్మయ్య ఇంట్లో పడ్డాను అనిపిస్తుందిగా, హాయిగా ఉన్నట్టు ఉంటుందిగా. ఎక్కడ ఎంత తిరిగినా నా మూలస్థానంకి రాగానే నేను ఇంకా రిలాక్స్ అయిపోతున్నాగా, నా వాళ్ళతో కలగానే సంతోషపడిపోతున్నాగా. అలాగే నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి ఎరుకలోకి ఎవరైతే చేరుకున్నారో వాళ్ళకి శరీరం ఉంటుంది. కానీ ఎలా ఉంటుంది? మనకు అవసరమైన షాపు కోసం మిగిలిన షాపులన్నీ వదిలేసినట్టుగా, మనకు అవసరమైన షాపులోకి వెళ్ళినట్టుగా. ఆ షాపులో అనేక వస్తువులు ఉంటాయి, ఆ అనేక వస్తువులన్నీ వదిలేసి మనకు అవసరమైన వస్తువు కొనుక్కున్నట్టుగా. కానీ వదిలేసినటిని చూడలేదా? వదిలేసినటిని గమనించట్లేదా? వాటి మీద మనకు ద్వేషం ఉందా? ఏమీ లేదు. మనకు కావలసిన దాని మీద ఇష్టం ఉంది, మనకు అవసరం లేని వాటి మీద ద్వేషం అసలు లేదు, అసలు భయే భావన లేదు. వాటిని గమనించాం కూడా, వాటిని చూసాం కూడా. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, వీళ్ళు కాదు, వీళ్ళు కాదు, నేతి నేతి నేతి, నో 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 అనుకుంటూ మనకు కావాల్సింది పట్టుకున్నాం కూడా. కానీ నో అన్న దాని మీద, నేతి అన్న దాని మీద, ఇది కాదు అన్న దాని మీద మనకు ఎటువంటి ద్వేషం లేదు, అసలు ఎటువంటి అభిప్రాయం లేదు. ఆ విషయం గ్రహించాలి. అలాగే జీవన్ముక్తులైనటువంటి జ్ఞానులకు శరీరం పట్ల ఎటువంటి అభిప్రాయం ఉండదు. నాదేని ఉండదు, నాది కాదని ఉండదు. ఎందుకని? నాకు అవసరమైన వస్తువును కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు, కొన్నప్పుడు అది నాదయింది. కొనకముందు షాపులో ఉంది, అప్పుడు అది నాది కాదు, షాపు వాళ్ళది. అది మిగిలిన వస్తువులన్నీ అక్కడే షాపులో ఉన్నాయి, వాటితో అసలు నేను పట్టించుకోలే. అది వస్తువులు కాబట్టి అలా ఉంది. ఇక్కడ శరీరం కనుక, నేను జీవించేది ఇందులోనే కనుక, జీవన్ముక్తుడు కూడా ఈ శరీరంతోనే ముక్తిని పొందాడు కనుక, జీవన్ముక్తుడు ఈ శరీరంతోనే ముక్తిని ఎలా పొందాడు? నేను శరీరం అనే భావంలోంచి పదార్థ భావంలో అనుభవాలు కాకుండా అనుభవం ద్వారా అందుతున్నది జ్ఞానం అని గ్రహించాడు. ఇంతకీ అనుభవం ఎందుకు ఆగింది? నా కోరిక ఎందుకు ఆగింది? ఇప్పుడు నాకు తినాలన్న కోరిక ఎందుకు ఆగింది? గులాబ్ జామ్ తినాలనిపించింది, ప్రయత్నించాను. గులాబ్ జామ్ ఎక్కడ దొరుకుద్దో ఎంక్వైరీ చేశాను, దాన్ని ఎంత పెట్టుకోనాలో డబ్బులు ఇవన్నీ తెలుసుకున్నాను, అంత డబ్బులు తీసుకెళ్ళాను, ప్రయత్నించి ఆ గులాబ్ జామ్ కొనుక్కున్నాను. కొనుక్కున్న గులాబ్ జామున్ తిన్నాను, నోట్లో వేసుకొని నములుతూ నాలుక రుచి చూస్తూ గులాబ్ జామ్ ఇలా ఉంటుందని అనుభవం పొందాను. ఇప్పుడు ఈ అనుభవం పొందాను అన్నదేమో శరీరం, నాలుగు తెలిసిందంటుంది. కానీ అనుభవం వెనకేముంది? అనుభవం అంటే ఏంటి? వెనకంటే మీకు అర్థం అవడానికి చెబుతున్నా. అనుభవం అంటే తెలిసింది, గులాబ్ జామ్ ఇలా ఉంటుందని తెలిసింది. తెలియగానే జ్ఞానం ఆగిపోయింది. సింపుల్ అంతే. తెలిస్తే జ్ఞానం ఆగిపోయింది, సంతృప్తి చెందింది.
అంటే మొత్తంగా శరీరంలో ప్రతిరోజు జరుగుతుంది జ్ఞాన ప్రక్రియ. మళ్ళీ మళ్ళీ తెలుసుకుంటుంది. అదేంటంటే జ్ఞానం మళ్ళీ కోరికలు అంటే చేసినయే చేస్తాం. అవును, మళ్ళీ మళ్ళీ తెలుసుకుంటుంది. అనుభవాన్ని పదే పదే తెలుసుకుంటుంది. జ్ఞానాన్ని పెంచుకుంటుంది. జ్ఞానాన్ని రూఢీపరుచుకుంటుంది. అందుకని జ్ఞానం బాగా రూఢీపరచబడినటువంటివి వ్యసనాలు, కోరికలు అవి దాన్ని వదలలేక అక్కడే తిరుగుతూ ఉంటారు. మళ్ళీ అయ్యే కావాలని పరిగెడతా ఉంటారు. అది కూడా జ్ఞాన ప్రక్రియ. కాదు, దేహపరమైన, ప్రపంచపరమైన, విషయపరమైన అనుభవ జ్ఞానాన్ని పోగేసుకున్నావు. తిరిగి నీకు అదే చెబుతుంది. కానీ నువ్వు మొత్తానికి మూలమైన జ్ఞానాన్ని పోగేసుకుంటే అది అనంత ఆత్మశక్తి. ఏంటది? సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. అసలు జ్ఞానమే శక్తి. అదే సత్యం. దాన్నే బ్రహ్మము అంటున్నారు. ఇప్పుడు అనుభవంగా నీకు తెలియబడుతున్నది ఏదుందో, తెలియబడటానికి ముందు తెలుసుకునే ప్రయత్నంగా ఒక ఆలోచన ఏం పుట్టిందో ఇది కావాలని, ఆ తెలుసుకునే ప్రయత్నం ఏం జరుగుతుందో కంటి ద్వారా, చెవి ద్వారా, ముక్కు ద్వారా, పంచేంద్రియాల ద్వారా, మొత్తం శరీరం ద్వారా, అది జ్ఞాన ప్రక్రియ. ఈ గ్రహణ యంత్రము ద్వారా జ్ఞానము తెలుసుకుంటున్నది. జ్ఞానము దేన్ని తెలుసుకుంటుంది? జ్ఞానాన్నే తెలుసుకుంటుంది. మొత్తం ప్రాసెస్ అంతా జ్ఞాన ప్రక్రియ జరుగుతుంది. అది కనిపెట్టినటువంటి మహాత్ములు 2 వాక్యాలు చెప్పారు. అంటే చాలా చెప్పారు, అందులో 2 మెయిన్గా చెబుతున్నా. అంటే తరచూ మనం వినే ఒకటి, ప్రజ్ఞానం బ్రహ్మ. నీలో ఉన్నటువంటి ఆ ప్రజ్ఞానం కాసేపు ప్రాతీసేసి జ్ఞానం అన్నాం. జ్ఞానం బ్రహ్మ అంటే ఈ ప్రక్రియ అంతా ఎలా జరుగుతుంది? నాలో ఉన్న ప్రాణశక్తి లేకపోతే నేను అసలు చేయలేను కదా. అది చెడ్డదా మంచిదా వదిలేయండి. మనం ఇంద్రియాల ద్వారా చేసే పనులు, తెలుసుకునే విషయాలు చెడ్డయ్యా మంచియా వదిలేద్దాం. అసలు జ్ఞానం ఉంటేనే చేయగలం. జ్ఞానం తెలుసుకునే ప్రక్రియగా అనుభవం అయితే కావాలని అనిపించినప్పుడు దాన్ని ఎలా పొందాలనే ప్రయత్నం అంతా మళ్ళీ జ్ఞానంలోంచేగా, తెలుసుకునే ప్రక్రియగా. రోజు కన్ను, ముక్కు, చెవి చేసేది తెలుసుకోవటమేగా. తెలిసిన ఇంట్లోనే, తెలిసిన మనుషులతోనే, తెలిసిన వస్తువులతోనే, తెలిసిన అనుభవాలే అయినా మళ్ళీ కొత్తగా చేసేటప్పుడు తెలుసుకుంటూ చేయటమేగా. మళ్ళీ కొత్తగా చేసినాక అది అనుభవం అయినాక తెలుసుకోవటమేగా. ఇది సామాన్య జ్ఞానము. అందుకే అక్కడ ప్రజ్ఞానం బ్రహ్మ అని ఎందుకన్నారంటే, శరీరపరంగా పరిమితంగా నువ్వు తెలుసుకుంటున్న జ్ఞానం అది. నీకు అవసరమైన, శరీరానికి అవసరమైన పరిమిత జ్ఞానం. కానీ నీ చుట్టూ అనంత సృష్టి ఉంది. అసలు నువ్వు పుడతావు, పెరుగుతున్నావు, చనిపోతావు. నీ శరీరం ఎందుకు పెరిగిపోతుంది, ఎందుకు చనిపోతుంది, ఎందుకు పుడుతుంది, ఎక్కడి నుంచి పుట్టింది, చనిపోయి ఏమవుతుంది, ఇలా మొత్తం సృష్టికి సంబంధించిన జ్ఞానం ఉంది. దాని వైపు చూడవా? అది నీలోనే ఉంది. నీలో ఉన్న జ్ఞాన ప్రక్రియే. కొంచెం అటు పెడితే అది తెలుస్తుంది. నువ్వు వస్తువులకు పెట్టావు, విషయాలకు పెట్టావు, కోరికలకు పెట్టావు, ఇంద్రియ సుఖాలకు పెట్టావు, శరీరం నేననే పరిమిత భావనలో పరిమిత జ్ఞానాన్ని పరిమితంగానే ఉంచుకున్నావు. అంతే, పరిమిత జ్ఞానం అది. అది కూడా జ్ఞానమే, కానీ పరిమిత జ్ఞానం. ప్రజ్ఞానం అంటే ఏంటంటే మొత్తం జ్ఞానం తెలుసుకోవడం. ఆ మొత్తం జ్ఞానం తెలుసుకోవడాన్ని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. బ్రహ్మము అంటే మొత్తం సృష్టికి ఆధారమైన శక్తి ఏది ఉన్నదో అదే ప్రజ్ఞానము. అది జ్ఞానమే, అది జ్ఞానస్వరూపమే. అలా మొత్తంగా నీకు తెలిస్తే, మొత్తంగా నువ్వు ఆ ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి ఆ ప్రజ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటే, అంటే మొత్తం జ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటే, సృష్టి జ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటే, అనంత ఆత్మశక్తి జ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటే, ఆ బ్రహ్మము అని పిలువబడుతున్న జ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటే, ఆత్మశక్తి అని పిలువబడుతున్న జ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటే, ఆ జ్ఞానానుభవం నీకైతే, ఎందుకని అనుభవం నుంచేగా జ్ఞానం వస్తుంది, ఆ జ్ఞానానుభవం నీకైతే అప్పుడు దాన్ని మహాత్ములు సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అన్నారు. నాయన అదే సత్యమే, అంతకంటే సత్యమేమి లేదు ఇక్కడ వేరుగా. ఆ జ్ఞానమే సత్యం, ఆ ప్రజ్ఞానమే సత్యం. ఆ మొత్తంగా నువ్వు తెలుసుకున్న ఆత్మశక్తి జ్ఞానం ఏది ఉందో అదే సత్యం. అది అనంతం, అంటే ఉన్నదంతా అదే. ఇంకా నువ్వు ప్రయత్నించి తెలుసుకోవడానికి ఏం మిగిలి లేదు ఇక్కడ. ఉన్నది మొత్తం తెలుసుకున్నావు, ఉన్నదంతా అదే. అదే బ్రహ్మము అంటున్నాం మేము, దాన్నే ఆత్మ అంటున్నాం అని చెప్పారు ఎవరు? ఆ అనుభవాన్ని పొందిన వాళ్ళు. ఆ అనుభవం పొందినప్పుడు ఏమైంది? ఇప్పుడు అనుభవం పొందినప్పుడు ఏమైంది అంటే శరీరం పోయిందా? శరీరం అలాగే ఉంది. కానీ అనుభవం పొందిన వాళ్ళు అంటే, నేను స్కూల్ ముందు నుంచొని నా కొడుకు నా కూతురు దొరికే వరకు అందరినీ పరిశీలించాను. వీళ్ళు కాదు వీళ్ళు కాదు వీళ్ళు కాదు వీళ్ళు కాదు అనుకుంటా వెళ్ళాను.
మా వాళ్ళు అంటే నా కొడుకు కూతురు రాగానే వీళ్ళే అనుకొని వాళ్ళని పట్టుకొని నా మూల స్థానానికి మా ఇంటికి వెళ్ళిపోయాను. అలాగే ఈ శరీరం పట్టుకొని నేను జీవిస్తున్నప్పుడు నాకు మూల స్థానం తెలిసినప్పుడు ఈ శరీరానికి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ ఎలాంటిది అంటే మిగిలిన పిల్లల లాంటిది. వాళ్ళతో నాకు ఏ పని లేదు. నా కొడుకు కూతురు కోసం వాళ్ళని పరిశీలించాను ఇప్పుడు వరకు, అంతే. అలాగే ఈ శరీరంతో నా అనంత ఆత్మతత్వం నాకు తెలియటం కోసం, నా ప్రజ్ఞానం నాకు అర్థం అవటం కోసం, నా బ్రహ్మత్వం నాకు అర్థం అవటం కోసం, నాకు సంబంధించిన సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి నా తత్వం నాకు తెలియటం కోసం ఈ శరీరంతో ఈ ప్రపంచంలో అన్నిటినీ పరిశీలించాను. నేతి నేతి నేతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనుకుంటూ తిరిగాను. అయితే ఇది కాదు అన్నప్పుడు కూడా నేను వాటిని అన్నింటినీ గ్రహించాలి, వాటిని అన్నింటినీ చూడాలి. ఇప్పుడు నా పిల్లల కోసం నేను అక్కడ నుంచొని ఇతను కాదు ఏం కాదు ఇతను కాదు ఏం కాదు వచ్చే పిల్లలందరినీ చూస్తున్నాగా నా వాళ్ళు దొరికే వరకు. అలాగే నేను అనంత ఆత్మశక్తిని అన్న ఎరుక నాకు దొరికే వరకు, నాలో ఉన్నటువంటి సామాన్య దేహ పరిమిత జ్ఞానం ప్రజ్ఞానంగా మారే వరకు, నాలో ఉన్నటువంటి సామాన్య జ్ఞానం దేహపరమైన జ్ఞానం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి స్థితికి చేరే వరకు ఈ శరీరంతో నేను ఈ ప్రపంచంలో అన్నిటినీ చూస్తానే ఉంటాను, తెలుసుకుంటానే ఉంటాను. కానీ అక్కడ ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని తెలుసుకుంటాను. తర్వాత నాకు దొరికింది, నా పిల్లలు దొరికినట్టుగా విషయం దొరికింది, జ్ఞానం దొరికేసింది, ప్రజ్ఞానం దొరికింది, ప్రజ్ఞానం అర్థమైంది, ప్రజ్ఞానం అనుభవం అయింది, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనుభవం అయింది. అప్పుడు నా వాళ్ళు దొరికారు. ఎక్కడికి వెళ్తాను? మూలస్థానానికి వెళ్ళిపోతాను. మూలస్థానానికి వెళ్ళిపోయాను. అప్పుడు నేను లేనా? ఇప్పుడు మా ఇంటికి మేము వెళ్ళిపోయాం అనుకోండి, అక్కడ ఉన్నాక మేము, మిగిలిన వాళ్ళు లేరు. ఇప్పుడు బయట ఉన్నప్పుడు స్కూల్ కాడ ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళు అంతా ఉన్నారు, బయట ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళు ఉన్నారు, మిగిలినవి ఉన్నాయి. కానీ నా మూల స్థానానికి వచ్చినప్పుడు ఏమున్నాయి? నాకు సంబంధించినవి మాత్రమే ఉన్నాయి, మిగిలినవి లేవు, మిగిలిన వాళ్ళు లేరు, మిగిలిన ప్రపంచం లేదు నా ఇంట్లోకి నేను వచ్చేసినాక. అలాగే నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడును అనేటువంటి ఆ ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి నా మూలస్థాన ఎరుకకు వచ్చేసినప్పుడు మిగిలిన ప్రాపంచిక విషయాలు అసలు నాకు కనపడవు, లేవు, ఉంటాయి అక్కడే, కానీ నాకు ఆడితో పని లేదు. అలాగే నా శరీరం కూడా ఉంది అంతే, కానీ నా ఎరుక ఎక్కడ ఉంది? మూలస్థానంలో ఉంది. ఇప్పుడు శరీర ధ్యాస ఎలా ఉంది? మూలస్థాన ఎరుకలో ఉన్నటువంటి నేను నా మూలస్థానాన్ని రక్షించుకోవడం కోసం బయటకు వెళ్ళి వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసి పనులు చేసి అవసరాల కోసం బయట తిరిగి మళ్ళీ మూలస్థానానికి వచ్చేస్తున్నా. కానీ ఎందుకు బయటకు వెళ్తున్నాను? ఎందుకు ప్రపంచంలో తిరుగుతున్నాను? మూలస్థాన రక్షణ కోసం. అలాగే నేను అనంత ఆత్మశక్తిని అనే అనుభవంలో ఉండి శరీరానికి తప్పనిసరి అవసరాలైనటువంటి ఆహార విహారాదులు, గాలి పీల్చటం వదలటం, సూర్యుడు తగలటం, పంచభూతాలు శరీరానికి తగలాల్సిందే, నీరు తాగటం వదలటం, మలమూత్ర విసర్జనలు, అలా ఈ శరీరం నిలబడితేనే నాకు మూలస్థాన తలంపు కూడా ఉంటుంది. ఎందుకని ఇదేగా గ్రహణ శక్తి. ఇప్పుడు ఆ తలంపును నిలుపుకునేది ఏంటి? మనస్సు. నేను అనంత ఆత్మశక్తిని అనే భావన ఎక్కడుంటుంది? ఇప్పుడు మనసులోనే ఉంటుంది. ఈమె నా భార్య అనే భావన ఎక్కడుందో, ఈయన నా భర్త అనే భావన ఎక్కడుందో, ఈయన నా తండ్రి అనే భావన ఎక్కడుందో, వీళ్ళు నా పిల్లలనే భావన ఎక్కడుందో, నేను నాది నా వాళ్ళు అనేటువంటి నాకు సంబంధించిన విషయాల భావన ఎక్కడుందో, నేను అనంతాత్మశక్తిని అనేటువంటి భావన కూడా అక్కడే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? మనసులోనే ఉంటుంది. ఎందుకని? శరీరం ఉంది కనుక. కాబట్టి శరీరం ఉన్నంత కాలం మనసు ఉంటుంది, మనసులో మూల తలంపు ఉంటుంది, మూల భావన ఉంటుంది, నేను అనంత ఆత్మశక్తిని. మూల భావనలోంచి శరీర భావనలోకి వచ్చి శరీర భావన ఎగిరిపోద్దా? ఎగిరిపోద్దు, శరీరం ఉందిగా. అసలు మూల భావన కూడా శరీరంలోనే మనసులోనే ఉందిగా. ఇప్పుడు నేను అనంత ఆత్మశక్తిని అని చెప్పేది ఎవరు? జీవన్ముక్తులు. ఇప్పుడు ఒక రమణ మహర్షి నేను అనంత ఆత్మశక్తిని అని చెప్పారండి. నేను ఈ శరీరం కాదు, నేను అనంత ఆత్మశక్తిని అని చెప్పారు. ఎవరికి చెప్పారు? తన ఎదురుగా ఉన్న శరీరంతో ఉన్న మనిషికి చెప్పారు. ఇప్పుడు అది చెప్పాలి అంటే వాడు శరీరం అని గుర్తుండాలి, నేను శరీరం అని గుర్తుండాలి, వాడు నన్ను శరీరం అని అనుకుంటున్నాడు, శరీర భావనలో ప్రశ్నిస్తున్నాడని గుర్తుండాలి, నేను కూడా శరీర భావంలోనే వాడికి శరీరంగా కనపడుతున్నాను. కానీ నా అనుభవం, నా భావం నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటిది వాడికి వ్యక్తపరుస్తున్నాను అని తెలియాలి. ఇదంతా మొత్తం మనసులో జరిగే ప్రక్రియ.
మనసు లేకపోతే అసలు ఆ మాట చెప్పరు. అంటే జీవన్ముక్తులు కూడా ఇంత జ్ఞానబోధ చేశారు, మీరు అనంతాత్మశక్తిని తెలుసుకోవచ్చు అని చెప్పారు, మీరు ఆ ప్రయత్నం చేయొచ్చు అని చెప్పారు, దానికి అవసరమైన జ్ఞానబోధలన్నీ చేశారు, మేము పొందామని చెప్పారు. వాళ్ళు సుమారు 80-90 ఏళ్ళు ఈ భూమి మీదే జీవించి, శరీరంతో జీవించి ఇలా జీవించవచ్చు అని చెప్పారు, జీవించి చూపించారు. అంటే అది మొత్తం శరీర మనస్సులతో జరిగిన ప్రక్రియ. కానీ మూలస్థానంలో ఉండి శరీరంతో ఉంటున్నారు. శరీరము మనసులు లేనప్పుడు అసలు చెప్పడానికి ఉండదు. అంటే ఇప్పుడు జీవన్ముక్త స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి బాహ్య స్పృహ లేదనుకోండి, ఎందుకంటే రమణ మహర్షికి అది కూడా జరిగింది. బాహ్య స్పృహ లేదు, నేను అనంతాత్మశక్తిని అనేటువంటి స్థితిలో లీనమైపోయి ఉన్నారు. బాహ్య స్పృహ అంటే ఏంటంటే శరీర స్పృహ లేదు, ప్రాపంచిక స్పృహ లేదు అనుకోండి. అప్పుడు దాన్ని సమాధి స్థితి అంటారు. అంటే గాఢ నిద్రా స్థితిలో మనం ఎలా ఉన్నామో అలాంటి స్థితిలో ఉండిపోయారు వాళ్ళు. నేను అనంతాత్మశక్తిని అని అలా స్థితిలో ఉండిపోయారు. ఇప్పుడు కళ్ళు తెరవరు, చెవులతో శబ్దాలైనా వినపడవు వాళ్ళకి. ఎందుకని? ఆ మూల స్థితిలో లీనమైపోయి ఉన్నారు. ఆ మూల స్థితి ఇంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచంలోకి వ్యక్తం అవట్లా, లీనమైపోయి ఉన్నారు. దాన్ని సమాధి స్థితి అంటారు. సమాధి స్థితి అంటే ఏం తెలీదు. మెలకువలో మహాత్ములకు వచ్చిన స్థితిని సమాధి స్థితి అన్నారు. అదే నిద్రలో మనకు జరుగుతుంది గాఢ నిద్రాస్థితి అన్నాం మనం. కానీ అది కుదరదు, దానివల్ల ఉపయోగం లేదు. సమాధి స్థితి వలన ఉపయోగం లేదు. ఎందుకని? నీకే ఎరుకుండదు. ఇప్పుడు సమాధి స్థితిలో నువ్వు చనిపోయావా బ్రతుకున్నావా రెండో ఒకటే నీకు. సమాధి స్థితిలో నువ్వు అలాగే చనిపోవచ్చు, నీకే ఎరుక ఉండదు. అంటే ఎరుక లేని స్థితి నిద్రాస్థితి ఎలా ఉందో అలా సమాధి స్థితి. కాబట్టి సమాధి స్థితి ఉపయోగం లేదు. ఎందుకంటే దాన్ని అష్టావక్ర మహాముని చెప్పారు. అష్టావక్ర మహాముని జనక మహారాజుకి అష్టావక్ర గీత బోధ చేస్తున్నప్పుడు అనేక మంది యోగ మార్గాలలో, అంటే హఠయోగం అనే రకరకాల మార్గాలలో సాధనలు చేస్తూ సమాధి స్థితిని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి సమాధి స్థితిని పొందబాక జనక మహారాజుకి స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే అది సరి అయినటువంటి స్థితి కాదు, అది నిద్రాస్థితి లాంటిది, దానివల్ల ఉపయోగం లేదు. నువ్వు మెలకువలో మొత్తం ప్రపంచాన్ని చూస్తూ మొత్తం సృష్టిని చూస్తూ నువ్వు మూలతలంపులో ఉంటావు. నువ్వు ఇప్పుడు మెలకువలో ఎలా ఉన్నావో అలాగే ఉంటావు. ఇప్పుడు అష్టావక్ర మహామునినైన నేను జనక మహారాజు అయిన నీకు బోధ చేస్తున్నానని నాకు తెలుసు. కానీ నేను చేస్తున్న బోధ ఏంటి? అనంత ఆత్మజ్ఞానం. అంటే నేను ఎక్కడున్నాను? ఆత్మజ్ఞాన స్థితిలోకి వెళ్ళి అది ఎలా ఉంటుందో, దాన్ని ఎలా పొందానో, దాన్ని ఎలా పొందొచ్చో నీకు చెబుతున్నా. కానీ చెబుతున్నప్పుడు ఈ ఎరుకంతా ఎక్కడుంది? అష్టావక్ర మహాముని మనసులో ఉంది. ఆయన శరీరంతోనే ఉన్నారు, ఇద్దరు శరీరంతోనే కూర్చున్నారు ఎదురు బదురు. శరీరం లేకపోతే అసలు నోటితో ఈయన ఎలా చెబుతారు? నోరు ఉండాలిగా చెప్పాలంటే, గొంతు ఉండాలిగా, వాక్కు ఉండాలిగా. ఈయన ఎలా చెబుతారు? చెవులు లేకపోతే ఆయన ఎలా వింటారు? చెప్పాలంటే ఈయన మనసులో భావాలు కదలాలిగా. ఆత్మశక్తి అనంతాత్మశక్తి నేనన్న ఎరుకను పొందడానికి ఆయన చేసిన ప్రయత్నాలు, పొందినప్పుడు కలిగినటువంటి అనుభవాల ద్వారా గ్రహించబడిన జ్ఞానం లోపల మనసులో ఉండాలిగా. ఆ మనసులో ఉన్న జ్ఞానం మళ్ళీ భాషారూపం ధరించి ఆ భావం భాష రూపంగా మారి ఆయన నోట్లోంచి బయటకు వస్తుంది. అంటే మానసిక ప్రక్రియ జరుగుతుంది, శారీరక ప్రక్రియ జరుగుతుంది. శరీర మనస్సుల ద్వారా తన మూలస్థానమైనటువంటి అనంతాత్మశక్తి ఎరుకని చెబుతున్నారు ఆయన. ఎలా పొందొచ్చు, ఎలా పొందారు, పొందితే ఎలా ఉంటుంది అని చెబుతున్నారు. అలా చెబుతున్నప్పుడు సమాధి స్థితి అనేది మూలస్థితిని భంగపరిచేది. ఎందుకని? నిద్రలో నీకేమీ తెలియనట్టుగా సమాధి స్థితిలో నీకేమీ తెలియదు. ఏమీ తెలియని స్థితి అనంతాత్మశక్తి ఎలా అవుతుంది? అప్పుడు నేను అనంతాత్మశక్తి అని కూడా నువ్వు చెప్పలేవు. కాబట్టి దానికోసం ప్రయత్నించుకో అని చెప్పారు ఆయన. అలా కొంతకాలం ఉండి రమణ మహర్షి తర్వాత సహజ జీవితానికి వచ్చేసారు. రమణ మహర్షి అలా తనలో తాను లీనమైపోయి ఉండిపోయారు అలా సమాధి స్థితిలో. ఎవరో కదిపి కుదిపి ఆయన అనేక పురుగులు కుట్టి ఆయన కూర్చున్న ప్రదేశంలో ఆయన తొడల నుంచి రక్తం కారిపోతుంది. కింద చేమలు చేరినాయి, పురుగులు కుడుతున్నాయి, రక్తం కారిపోతుంది, ఆయన మీద చేమలు పాకిపోతున్నాయి, రకరకాల పురుగులు ఆయన మీద పాకుతున్నాయి. అయ్యో ఈయనకి ఏమన్నా ప్రమాదం జరుగుద్దేమో అని ఆ చుట్టుపక్కల వాళ్ళు ఆయన్ని భుజాలతో పట్టుకొని ఏంటి ధ్యాన ముద్రలో కాళ్ళు మడుచు కూర్చున్నారు. ఆయనకేం తెలియట్లా, రక్తాలు కారిపోతున్నా. అటువంటి వ్యక్తిని ఆయన్ని పట్టుకొని లేపి పక్కన కూర్చోబెట్టినా ఆయనకేం తెలియలే, స్పృహలోకి రాలా. అంటే బాహ్య స్పృహలో లేరు ఆయన. అనంత ఆత్మశక్తి ఎరుకలో సమాధి స్థితిలో లీనమైపోయి ఉన్నారు.
దేహభావంలో ఇంద్రియ భావంలోకి రాటల్లా. ఏంటి కదిపినా కుదిపినా రాటల్లా. పక్కన కూర్చోబెట్టి ఆ ప్రదేశం అంతా శుభ్రం చేసి అయ్యో మళ్ళీ ఈయనకి ఏమన్నా ప్రమాదం జరుగుద్దేమో అని చక్కగా ప్రదేశాన్ని శుభ్రం చేసి బ్లీచింగ్ వేసి అయ్యేసి వేసి క్లీన్ చేసి పురుగులు రాకుండా ఎలా శుభ్రం చేయాలో చేసి ఒక పెద్ద పళ్ళెం తీసుకొచ్చి ఆ పళ్ళెంలో నీళ్లు పోసి ఆ నీళ్లు పోసిన దాని మీద ఒక బల్ల పెట్టి ఆ బల్లపైన మళ్ళీ ఎత్తి కూర్చోబెట్టారు అక్కడ గోడ కానించి. అప్పుడు కూడా ఆయనకి ఏం తెలియదు ఎంత జరుగుతున్నా కూడా. ఆయన్ని తీసి పక్కన పెట్టినా తెలియలే ఆయనకి, ఆయన్ని ఎత్తి కూర్చోబెట్టినా తెలియలే ఆయన. ఎవరో 3-4 రోజులకు ఒకసారి ఆయన్ని కదిపి కుదిపి భోజనం పెట్టేవాళ్ళు. అలా భోజనం పెట్టి ఉండకపోతే ఆ సమాధి స్థితిలోనే శరీరం రాలిపోద్ది. ఎందుకని శరీరానికి ఆహారం అవసరమే, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అందుకని సమాధి స్థితి గొప్పది కాదు, దానికోసం ప్రయత్నించకు. సహజంగా ఇప్పుడు శరీరంతో ఎలా తిరుగుతున్నావో, లోకాన్ని ఎలా గ్రహిస్తున్నావో, ఇంద్రియాలతో మొత్తం మనుషుల్ని, పదార్థాలని, విషయాలని లోక గ్రహణ ఎలా ఉందో అలాగే నేను అనంత ఆత్మశక్తినన్న ఎరుకతో, ఇప్పుడు నేను మనిషిని శరీరాన్ని అన్న ఎరుకతో లోకగ్రహణ జరుగుతుంది, లోక వ్యాపారం జరుగుతుంది, అంటే లోకంలో తిరగటం జరుగుతుంది. నేను అనంత ఆత్మశక్తినన్న ఎరుకతో లోక వ్యాపారం జరగాలి, అంతే, మార్పు జరిగేది అంతే. అది సహజ జ్ఞానము అని చెప్పారు అష్టావక్ర మహాముని. ఆత్మజ్ఞానాన్ని పొందిన అందరూ అలాగే చెప్పారు, అది సహజ జ్ఞానం. అంతే తప్ప పిచ్చోళ్ళం అయిపోవటం, భార్య పిల్లలను వదిలేసి పారిపోవటం. ఆ జీవన్ముక్తులైనటువంటి మహాత్ములు కూడా స్త్రీ పురుష సంబంధాలతో భార్యలతో కాపురం చేసి పిల్లల్ని కన్నారు. ఇదేంటండి అనబాకండి, అదే సహజ జ్ఞానం. అందుకే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. నీలో ఉన్న జ్ఞానమేనయ్యా బ్రహ్మము, అదే సత్యమయ్యా. అది ఎంత ఉందంటే అనంతమయ్యా. అది నువ్వే అయినప్పుడు అందులో పెద్ద విశేషమే ఉంది. ఇప్పుడు శరీరంలోనే కదా ఉంది, అది శరీరానికి భిన్నంగా ఏం లేదు కదా. నువ్వు శరీరంతో చేసే ప్రక్రియలన్నీ గ్రహణ ప్రక్రియలే, జ్ఞాన ప్రక్రియలే, జ్ఞానం తెలుసుకోవటమే. కానీ నువ్వు శరీర పరిమితమైన, ఇంద్రియ పరిమితమైన పదార్థాలను మాత్రమే తెలుసుకుంటున్నావు, యథార్థాన్ని తెలుసుకోవటం లేదు అన్నది గోలెక్కడ. యథార్థం ఏంటి? జ్ఞానము. పదార్థం ఏంటి? జ్ఞానం నుంచి వ్యక్తపరచబడిన శక్తి యొక్క వ్యక్తపరచబడిన రూపం. పదార్థం నశించిపోయి జ్ఞానం అయిపోద్ది, శక్తి అయిపోద్ది. పదార్థం కదలాలంటే జ్ఞానమే కదలాలి. జ్ఞాన స్వరూపం ఏంటి? శక్తే. శక్తి స్వరూపం ఏంటి? జ్ఞానమే. ఈ రెండింటి స్వరూపం ఏంటి? వ్యక్తీకరణగా శరీరం ఉంటే, మనసు ఉంటే భావము, భావరూపం. జ్ఞానం భావరూపంలో ఉంది, శక్తి భావరూపంలో ఉంది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే భావరూపానికి చేరుకుంటావు నువ్వు. ప్రజ్ఞానం బ్రహ్మ అనే భావరూపానికి చేరుకొని నీలో ఉన్న జ్ఞానాన్ని నువ్వు గుర్తించు. జ్ఞానం ప్రధానమైంది, శరీరం కాదు. మరి ఎలాగండి నేను శరీరం ప్రధానం అనుకుంటున్నాను? అందుకని ఇక్కడ కష్టాలు కన్నీళ్లు అన్నీ ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకని శరీరానికి గ్రహణ శక్తి కనుక నొప్పి తెలుస్తుంది, హాయి తెలుస్తుంది. జ్ఞానం తెలుసుకుంటుంది, జ్ఞానానికి నొప్పి ఉండదు, హాయి ఉండదు. ఇది ఎలా ఉందని తెలుసుకుంటుంది. నువ్వు అనంతాత్మశక్తి అయితే, నువ్వు అనంతాత్మశక్తి స్వరూపమైన జీవన్ముక్తుడు అయితే, అంటే ఇప్పుడు జీవన్ముక్తుడు జ్ఞాని కదండి, ఆయనకి సూది పెట్టి గుచ్చితే తెలీదా అని మీరు అడగొచ్చు. తెలుస్తుంది నాయన, కానీ శరీరం నేను అనుకోవట్లేదు, అది కదా ప్రాబ్లం. ఇప్పుడు పక్కింటి ఆయనకి యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగిపోయింది, వెళ్ళాం పరామర్శించాం, మనకు తెలిసిన వాళ్ళే, మన ఫ్రెండే. కానీ నా కాలు ఇరిగిపోయినట్టు నాకు నొప్పి తెలుస్తుందా? నా కాలు ఇరిగిపోయినంత బాధ నాకుందా? ఆలోచించండి ఒకసారి. పక్కింటి వాళ్ళకి వచ్చిన కష్టాలు ఏవైనా నాకు వచ్చినట్టు నాకు అనిపిస్తున్నాయా? నా కష్టాలు అసలు రాకముందే వస్తాయేమో అన్న భావమే భయం వేస్తుంది, వద్దు బాబోయ్ అనిపిస్తుంది. ఎందుకని అది నా స్వీయ అనుభవం. పక్కింటి వాళ్ళకి వచ్చింది నా అనుభవం కాదు, కాబట్టి అది నాకు నామమాత్రంగా ఉంటుంది. అలా నేను అనంత ఆత్మశక్తిని అన్నప్పుడు జీవన్ముక్తుడైనటువంటి మహాత్ముడికి కూడా శారీరక పరమైనటువంటి అన్ని గ్రహణ శక్తులు పనిచేస్తాయి, అన్నీ తెలుస్తాయి, కానీ నామమాత్రముగా. ఎందుకని? మారిపోయింది మూలస్థానం. నేను శరీరము అనే ఈ పదార్థము నేను, ఈ మాంస పదార్థము నేను, ఈ శరీరము నేను అనేటువంటి భావం, నేను అనంత ఆత్మశక్తిని, జ్ఞానస్వరూపాన్ని నేను, నాలో ఈ శరీరంలో జరుగుతున్న జ్ఞాన ప్రక్రియ అంతా ఏదుందో ఆ జ్ఞానం నేను, అదే ఆత్మశక్తి, అదే బ్రహ్మము, అదే ప్రాణశక్తి, అదే భావరూపంలో ఉంది.
అనేటువంటి భావ మార్పు ఎప్పుడైతే జరిగిపోయిందో శరీర సంబంధిత విషయాలు నామమాత్రంగా ఉంటాయి. తెలుస్తుంది, ముళ్ళుగుచ్చుకుంటే తెలుస్తుంది. నామమాత్రంగా ఉంటాయి అంటే నమ్ముతారా అంటే నమ్మి తీరాలి. అనుభవం మనకు లేదు కాబట్టి నమ్మలేం. అనుభవం ఎలా ఉంటుంది అంటే రమణ మహర్షినే తీసుకుందాం, మిగిలిన మహాత్ములు నాకు తెలియదు. రమణ మహర్షి వారు సాయంత్రం పూట అలా వాకింగ్కి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే శారీరక ధర్మాలు చేయాల్సింది, అలా కూర్చుంటే శరీరం పాడైపోతూ ఉంటుంది, అనారోగ్యాలకు లోనవుతూ ఉంటుంది. దానికి కావాల్సినంత ఎక్సర్సైజ్ ఉండాల్సిందే. మహాత్ములైనా ఎవరైనా శరీర ధర్మాలు ఇంతే, పదార్థం అలాగే ఉంటుంది. మహాత్ములందరూ శరీరాలు వదిలేశారుగా. పదార్థతత్వం ఎక్కడికి పోదో యథార్థతత్వం మిగిలిపోద్ది. అదే జ్ఞానం, అదే ఆత్మ, అదే బ్రహ్మము, అదే ప్రాణశక్తి, అదే శక్తి, విశ్వశక్తి, సృష్టి శక్తి, దైవశక్తి, దేవుడు, దేవత, ఎలాగైనా పిలుచుకోండి. రమణ భగవాన్లు అలా వాకింగ్కి వెళ్ళారు. సాయంత్రం పూట వాకింగ్కి వెళ్ళేవాళ్ళు రోజు. అదంతా అడవి ప్రాంతం, కొండ. ఆ కొండ ప్రాంతంలో మొత్తం అడవే. ఆ కింద ఎక్కడో చిన్నగా అడవిని సరిచేసి కొంచెం ఆ మొక్కలను సరిచేసి చిన్నగా కుటీరాలలాగా నిర్మించారు. భక్తులు అక్కడ ఉంటున్నారు. ఆయన దాన్ని రమణాశ్రమం అని పిలిచేవాళ్ళు. అలా వాకింగ్కి వెళ్ళినప్పుడు అవన్నీ మొక్కలు కాలిబాటలు ఉంటాయి. అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక మొక్కకి ఈయన కాలు తగిలింది. రమణ భగవానుల కాలు తగిలింది, ఓ మొక్కకు తగిలింది. ఆయన కాలు తగిలిన ప్రదేశంలో ఆ మొక్కకి పెద్ద తేనె చుట్టు ఉంది. తేనెటీగలన్నీ రయ్యని కదిలిపోయినాయి. వెనకున్న భక్తులంతా పారిపోయారు. అందరూ స్వామి వచ్చేయండి వచ్చేయండి, తేనెటీగలు కొడతాయి అన్నారు. రమణ భగవానులు అక్కడే నుంచొని తన కాలుని ఆ చెట్టుకి దగ్గరగా పెట్టారు. తేనెటీగలన్నీ ఆ కాలుని పట్టుకొని మొత్తం కుట్టుపారేసినాయి. ఒకటి కాదు, ఆయన కాలు మొత్తం తేనెటీగల మయమైపోయింది. కాలు కనపడతలే అసలు. కానీ ఆయన కదల్లా, అలా నుంచున్నారు. తేనెటీగలు కొడుతుంటే నొప్పి ఉండదా? కాలు వాసిపోయింది, బోధకాలులాగా అయిపోయింది. సరే, అవి కుట్టి వదిలేసినాయి. తర్వాత భక్తులు వచ్చారు, తీసుకెళ్ళిపోయారు. భగవాన్ ఏంటి అలా చేశారు మీరు? ఇదేంటి స్వామి, శరీరాన్ని ఇప్పుడు తెలియక కాలు తగిలితే కాలుని తీసుకెళ్లి తేనెటీగల దగ్గర పెట్టి కుట్టించుకున్నారేంటి పరిమాణాలని అడిగారు. ఆయన అన్నారు, ఇప్పుడు తేనెటీగల పాపం ఎక్కడెక్కడో పువ్వుల దగ్గరికి వెళ్ళి మకరందాన్ని తెచ్చుకోవడానికి ఎంత కష్టపడి ఉంటాయి. మనం ఆహారం కోసం ఎంత కష్టపడుతున్నామో అలాగే కష్టపడతాయి కదా పాపం చిన్న జీవులు. అలా తెచ్చుకొని ఒక తేనె తుట్ట కట్టుకున్నాయి. ఎందుకని? ఎప్పుడైనా ఆహారం దొరకనప్పుడు తేనె తుట్ట అంటే ఏంటి? అది స్టోరేజ్ అది. దానికి మన ఇంట్లో వస్తువులు ఇల్లు కట్టుకొని దాచుకున్నట్టు తేనెని దాచుకుంటున్నాయి. తేనె అటు ఆహారం. అది పువ్వుల నుంచి సేకరించుకుంటున్నాయి. ఎంతో కష్టపడి రోజు మనలాగానే చేస్తున్నాయి, ప్రయత్నం చేస్తున్నాయి. మనం వృత్తి వ్యాపార ఉద్యోగాలు ధనం సంపాదించినట్టు అవి తేనెని సంపాదించుకుంటున్నాయి. అదేదో పెట్టుకొని పాపం అదేదో తేనె చుట్ట పెట్టుకుంటే నేనెళ్ళి అంటే ఈ కాలు నేను అన్నప్పుడు ఆయన ఈ దేహాన్ని నేను అనేవాళ్ళు కాదు, ఆయన ఇది అని పిలిచేవాళ్ళు. తన సొంత శరీరాన్ని ఇది అని పిలిచేవాళ్ళు ఆయన. ఎందుకని? నేను అనంతాత్మశక్తిని అన్న ఎరుక కలిగింది ఆయనకి. నేను అన్నప్పుడు ఒరిజినాలిటీ అనంతాత్మశక్తి. అందుకని తన శరీరాన్ని తానే ఇది అని పిలిచేవారు ఆయన. అదే తేడా. ఆ అనుభవం పొందితే తెలుస్తుంది. ఇప్పుడు చెప్పుకుంటే అన్ని ఆశ్చర్యంగా ఉంటాయి. అనుభవం పొందాలి. మనం ఆ వైపు వెళ్తున్నాం, ఏం ఆశ్చర్యపోబాకండి. ఖచ్చితంగా మనం ఏనాటికైనా పొందుతాం. ఎందుకని? జ్ఞానం మనలోనే ఉందిగా. జ్ఞానం బయట నుంచి పొందక్కర్లా, తపస్సులు చేయక్కర్లా. మనలో ఇప్పుడు శరీరపరంగా జరిగేది కూడా జ్ఞాన ప్రక్రియ, జ్ఞాన గ్రహింపే, గ్రహణ ప్రక్రియ. శరీరం అంతా గ్రహణ ప్రక్రియ. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ జ్ఞానం సంపూర్ణత్వం వైపు మనం లాక్కెళ్ళిపోద్ది. అదే ఉంది ఇక్కడ సృష్టిలో. సరే చెప్పుకుందాం. రమణ భగవాన్లు అన్నారనమాట, అప్పుడు ఈ కాలెళ్ళి అంటే ఇది వెళ్ళి ఈ కాలెళ్ళి ఆ చెట్టును కొట్టింది. పాపం దాని ఇల్లు ఉంది అక్కడ, అది కదిలిపోయింది. ఎన్ని వందల వేలు కలిసి దాచుకున్నది అక్కడ. వాటికి ప్రమాదం అనిపించింది, ఎవరో మాది దోచుకోవడానికి వచ్చేసారని. అయినా వాటిని అలా ఇబ్బంది పెట్టడం, వాటిని కదపటం మంద కదా తప్పు. మంద అంటే ఈ కాలుది కదా తప్పు అన్నారు. నేను మన భాషలో చెబుతున్నా. ఆయన నేను అనలా, ఈ కాలుది కదా తప్పు, ఈ దేహాన్ని కదా తప్పు. అందుకని ఈ దేహపు శిక్ష ఈ దేహానికి విధించాను అన్నారు. ఆ కాలు అక్కడ పెడితే వాటికి ఎంత భయం వేసిందో, వాటికి ఎంత కోపం వచ్చిందో అంతసేపు అయి కుట్టుకొని దాని శిక్ష దానికి పడిపోయింది. అది చేసిన తప్పుగా శిక్ష పడాలిగా అన్నారు. తాను దేహం అనుకున్న వాళ్ళందరూ పారిపోయారు. నేను దేహము కాదనుకున్న వ్యక్తి తన దేహాన్నే
ఇది అని శిక్ష పడాలి అని అందించారు. బయటికి తేనెటీగలకి నిజంగా పడింది, కాలు ఇంతలా వాసిపోయింది. ఆ కాలుతో ఆయన చాలా రోజులు బాధపడ్డారు. మళ్ళీ ఆయన ఇబ్బంది పడలేదు అనుకోబాకండి, నొప్పి తెలియదు అనుకోబాకండి. కానీ నొప్పి ఎలాంటిది? పక్కింటి ఆయనకి కలిగిన నొప్పి లాంటిది, ఉపశమనం. ఇప్పుడు మన పక్కింటి ఆయనలో మన పక్కింటి వాళ్ళు ఎవరో రోడ్డు మీద వెళ్తా పడిపోయారు, యాక్సిడెంట్ అయింది, లేపమా మనం వెళ్ళి తెలిసిన వాళ్ళని. అసలు కొత్త వాళ్ళు పడిపోయినా లేపుతారు ఎవరైనా కొంచెం మానవత్వం ఉన్నోళ్ళు. కొన్ని కాదనుకోండి, తెలిసిన వాళ్ళు అయితే తప్పకుండా లేపుతాం, ఉపశమనంగా ఏంటో చేస్తాం, కాసిన మంచినీళ్ళు తాగిస్తాం. ఒకవేళ గబగబా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తే వెంటుండి వెళ్తాం. మనం చేయగలిగిన మేలు చేస్తాం కదా. అలాగే తన శరీరానికి ఏం అవసరమో అవి చేశారు, పక్కింటి వాళ్ళకి చేసినట్టు. నేను ఆ జ్ఞానంలోకి వెళ్ళి జ్ఞాన ప్రక్రియ ద్వారానే ఇదంతా జరుగుతున్నది, శరీర నడకకి మూలము జ్ఞానమే అన్నప్పుడు ఇప్పుడు నేను ముఖ్యంగా జ్ఞానమా, ముఖ్యంగా శరీరం అవుతానా? ఇప్పుడు నాలో జ్ఞాన కదలిక లేకుండా నేను అసలు ఏం చేయలేను. ఇప్పుడు కన్ను చూస్తుందండి, కానీ జ్ఞానం పనిచేయట్లేదు. ఇప్పుడు కన్ను గ్రహించగలదా? చెవి శబ్దాలు వినపడుతున్నాయండి, కానీ జ్ఞానం గ్రహించట్లేదు. జ్ఞానం గ్రహించట్లా. ఇప్పుడు చెవి ద్వారా మీరు ఏమన్నా గ్రహించగలరా? తింటున్నామండి, నాలుక మీద పదార్థం పెట్టాం, నవ్వులుతున్నాం, కానీ రుచి తెలియాలి నాలుగుకి, కానీ జ్ఞానం గ్రహించట్లా. తెలుసుదా అంటే గ్రహణ శక్తి పనిచేయట్లా. గ్రహణ శక్తి పనిచేయట్లా. అప్పుడు తెలుసుదా శరీరానికి? తెలిసే అవకాశం ఉందా? ఒకసారి చూడండి, ఆలోచించి చూడండి. గ్రహణ శక్తులు పనిచేయనప్పుడు ఇప్పుడు శరీరం ఎలా గ్రహిస్తుంది? అక్కడే ఉన్నాయి, కాళ్ళు అక్కడే ఉన్నాయి, చేతులు అక్కడే ఉన్నాయి, మొత్తం శరీర అవయవాలు అక్కడే ఉన్నాయి. స్త్రీ ఉంది, పురుషుడు ఉన్నాడు. స్త్రీ పురుష శారీరక కోరికలు తీర్చుకుందాం అనుకున్నారు, గ్రహణ శక్తి పనిచేయట్లేదు. ఎలా? అసలు గ్రహణ శక్తి పనిచేయకపోతే శరీరాన్ని ఎలా కదుపుతావు? ఆ గ్రహణ శక్తి జ్ఞానం. శరీరం కదలాలంటే గ్రహణ శక్తులు పనిచేయాలి, అన్ని పనిచేయాలి. గ్రహించే శక్తులు, గ్రహణ శక్తులు అన్ని పనిచేయాలి. అంటే మొత్తం అన్నిటికి కలిపి ఒకటే గ్రహణ శక్తి, అదే జ్ఞానం. దాన్ని పరిశీలన అనొచ్చు, పరిశోధన అనొచ్చు, ప్రయత్నం అనొచ్చు, సాధన అనొచ్చు, పొందటం అనొచ్చు, అనుభవించటం అనొచ్చు. అయితే అనుభవం ఆఖరిది. అనుభవం అయింది అంటే జ్ఞానాన్ని పొందేసింది. అంతే సింపుల్. కాబట్టి ఈ గ్రహణ శక్తి మొత్తం మన శరీరం మొత్తం గ్రహణ యంత్రము, గ్రహణ శక్తిగా జ్ఞానం మన శరీరం మొత్తం పనిచేస్తుంది. ఇప్పుడు జ్ఞానం ముఖ్యమా, గ్రహణ యంత్రం ముఖ్యమా? ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. జ్ఞానం ముఖ్యమా, గ్రహణ యంత్రం ముఖ్యమా? యంత్రానికి జ్ఞానం లేకపోతే విలువ లేదు, కానీ యంత్రం లేకపోయినా జ్ఞానానికి విలువ ఉంది. ఎందుకని? జ్ఞానం శక్తిగా ఉండిపోద్ది, జ్ఞానం అనంతాత్మశక్తిగా ఉండిపోద్ది. జ్ఞానం లేకపోతే యంత్రం లేదు, యంత్రంకి ఏమి లేదు, యంత్రం అసలు శిథిలం అయిపోద్ది, ఏమీ చేయలేదు, అది ఇంకా అది పనికిరాదు, జడ పదార్థం అయిపోద్ది. అంటే ఇప్పుడు నాలో ముఖ్యమైన అంశం ఏంటి? జ్ఞానము. నా శరీరము గ్రహణ శక్తి అంటే గ్రహణ యంత్రము. ఈ గ్రహణ యంత్రమును నడిపే గ్రహణ శక్తి ఏంటి? జ్ఞానము. ఆ జ్ఞానమే కదిపి జ్ఞానాన్ని గ్రహిస్తుంది. అయితే నేను శరీరం అనుకుంటున్నాను కనుక శరీరపరంగా మాత్రమే, అంటే నా శరీర పరంగా మాత్రమే, నా శరీర ఇంద్రియాల పరంగా మాత్రమే నేను జ్ఞానాన్ని గ్రహించుకుంటున్నా. పదార్థాలు కావచ్చు, విషయాలు కావచ్చు, మనుషులు కావచ్చు, డబ్బు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏదైనా నా పరిమితి. కానీ అసలు ఈ శరీరాన్నే నడుపుతున్న, గ్రహణ యంత్రాన్నే నడుపుతున్నటువంటి గ్రహణ శక్తి ఏంటి అంటే జ్ఞానము. శక్తి జ్ఞానం ఒకటే, అది నిజమైన సత్యము అన్నారు. అదే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, అది నిజమైన సత్యం. మరి ఈ సత్యం ఎంత ఉందండి? ఎంత ఉంటుంది? ఉన్నదంతా అదే. అనంతం అంటే అర్థం ఏంటంటే ఉన్నదంతా అదే. దాన్నే మేము బ్రహ్మము అంటున్నాం, దానికి బ్రహ్మము అని పేరు పెట్టామన్నారు. పేరు అది. ఆత్మ అనేది పేరు, విశ్వశక్తి అనేది పేరు, సృష్టి శక్తి అనేది పేరు, ప్రకృతి శక్తి అనేది పేరు, దేవుడు అనేది పేరు, దైవశక్తి అనేది పేరు, దేవత అనేది పేరు. మతాలకు కూడా పేర్లే పెట్టుకున్నారు, మతం కూడా పేరే, మతాలకున్న పేర్లు కూడా పేరే. గురువులు, మహాత్ములు, ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు, ఇదంతా పేరే.
కానీ ఈ పేరంతా దేనికి సంబంధించింది? జ్ఞానమునకు సంబంధించింది. అనంతాత్మకు సంబంధించినటువంటి ఆత్మజ్ఞాన మార్గములో పేర్లేవి. అది భౌతికంలో నేను మనిషిని, ఈ శరీరం నేను, కన్ను ముక్కు చెవి కాలు ఇవంతా నేను, డబ్బు, అనేక వస్తువులు విషయాలు, స్త్రీ పురుషులు, భౌతికపరమైనటువంటి వస్తువులు, వీటికి పేర్లు ఇది భౌతికం. ఎప్పుడైతే శరీర పరిమితిలో ఉన్నానో ఈ పరిమితి భావనలో నాకు అనేకం గందరగోళంగా కనబడుతున్నాయి. అసలు విషయం అది. ఎందుకని? నాకు సంపూర్ణ జ్ఞానం తెలీదు. నా శరీరం గ్రహణ శక్తే. ఈ గ్రహణ శక్తి అయినటువంటి శరీరానికి ఆధారం జ్ఞానం. గ్రహణ శక్తి జ్ఞానమే. నా శరీరం గ్రహణ యంత్రం. నా శరీరం ఏంటి? గ్రహణ యంత్రం. ఈ యంత్రాన్ని నడిపేది గ్రహణ శక్తి. ఏంటి ఆ గ్రహణ శక్తి? జ్ఞానం. కానీ నాకు గ్రహణ శక్తి అని తెలియదు. నేను జ్ఞానాన్ని నేను అనుకోవట్లేదు, నేను గ్రహణ శక్తిని నేను అనుకోవట్లేదు, గ్రహణ యంత్రమే నేను అనుకుంటున్నా. అందుకని ఇటువంటి గ్రహణ యంత్రాలు ప్రపంచంలో అనేకం కనపడుతున్నాయి. వాళ్ళు కూడా నా అలాగే అనుకుంటున్నారు. అందుకని అందరం పోటీ పడి ఒకళ్ళనొకళ్ళు ఇబ్బంది పెట్టుకొని, బాధ పెట్టుకొని, కష్టపెట్టుకొని, అందరికీ మెయిన్ ఏమేంటి? నేను గ్రహణ యంత్రము, గ్రహణ శక్తి వేరు, నేను అసలు గ్రహణ శక్తిని గ్రహణ యంత్రాన్ని కాదు అన్నప్పుడు భావన వేరు. కాదు, నేను ఈ శరీరాన్నే, ఈ గ్రహణ యంత్రమే నేను, ఇదే నేను, ఈ శరీరమే నేను, ఇదే సమస్తం అనుకున్నప్పుడు దీని సుఖం కోసమే అందరం ప్రయత్నించుకుంటాం. నా భార్య అందుకే ప్రయత్నించుకుంటుంది, నేను అందుకే ప్రయత్నించుకుంటా, నా కొడుకు అందుకే ప్రయత్నించుకుంటాడు, నా కూతురు అందుకే ప్రయత్నించుకుంటుంది, నా తల్లిదండ్రులు అందుకే ప్రయత్నించుకుంటారు. ఎవరి గ్రహణ యంత్రాన్ని వాళ్ళు నేనే అనుకోను కదా బతుకుతున్నారు. అందుకని అందరూ ఇంకొకళ్ళ దగ్గర నుంచి తమకు అనుకూలతలు ఆశించి లాక్కుందామని ప్రయత్నిస్తూ ఉంటారు. అవే ఘర్షణలో. అదేంటి? తండ్రి కదా, జన్మనిచ్చిన తండ్రి కదా, కొడుకుతో అలా ఉంటాడేంటి, కూతురుతో అలా ఉంటాడేంటి అంటే ఆయన తన గ్రహణ యంత్ర సౌకర్యం కోసం ప్రవర్తిస్తున్నాడు. సొంత తల్లిదండ్రులు ఎలా ఉంటారో బిడ్డలతో అంటే వాళ్ళు తమ గ్రహణ యంత్రాలే నేను అనుకొని, శరీరమే నేను అనుకుంటున్నారు. వాళ్ళకు తోచింది వాళ్ళు చేస్తున్నారు. ఏ సంబంధ బాంధవ్యమైనా ఇలాగే ఉంటుంది. ఎందుకని? ఇది నేను అనుకున్నప్పుడు దీని సౌఖ్యము దీనికి అనిపించింది కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. అలా కోటాను కోట్ల మంది, 800 కోట్ల మంది మనుషులు ఎవరికి వాళ్ళు నేను అనుకుంటూ వేరువేరుగా ఈ ప్రపంచంలో ప్రయత్నించుకుంటూ, ఎవరి ప్రయత్నాలు ఎవరి గ్రహణ యంత్రంతో వాళ్ళు గ్రహించుకున్నవి వాళ్ళ సత్యాలుగా భావించుకుంటూ ఆ గ్రహణ యంత్రాలని నిజం అనుకుంటూ ఈ శరీరం నేను అనుకుంటూ ఉన్నప్పుడు గందరగోళంగా ఏముంటది? ఇక్కడ ఆలోచించండి. గందరగోళమేగా ఉండేది. ఇప్పుడు నేను బతికినంతకాలం ఈ శరీరం నేనే అనుకున్నంతకాలం నేనేం ట్రై చేస్తాను? నాకు అనుకూలంగా అన్నీ ట్రై చేస్తాను. నేను భార్య పిల్లల్ని ప్రేమిస్తాను, నా కుటుంబాన్ని ప్రేమిస్తాను, నేను మంచివాడిని, నేను మంచిదాన్ని, నా చుట్టుపక్కల వాళ్ళని ప్రేమిస్తాను. కానీ ఎలా? నాకు తెలిసినట్టుగా, నేను అనుకుంటున్నట్టుగా, నేను భావించుకుంటున్నట్టుగా. నువ్వేమనుకుంటావు నాకు తెలియదు అసలు. ఇప్పుడు మా అబ్బాయి వచ్చి డాడీ నాకు చాక్లెట్ కావాలి, చాక్లెట్ తింటాను అన్నాడు. నా దృష్టిలో మా అబ్బాయి వయసు ఊరికి అనుకోండి, మా అబ్బాయి వయసు 10 ఏళ్ళు. చాక్లెట్ కావాలి డాడీ అని అడిగాడు. లేదా 15 ఏళ్ళు, పోనీ 20 ఏళ్ళు, లేదా 25 ఏళ్ళు. నేను చాక్లెట్ తింటాను అన్నాడు. నా వయసు 55 ఏళ్ళు. 55 ఏళ్ళకి నాకు షుగర్ ఉంది, నేను చాక్లెట్ తినకూడదు, చాక్లెట్లు అసలు మంచిది కాదు. 55 ఏళ్ళు వచ్చేసినాక, అంత పెద్ద వయసు వచ్చినాక అనేక కొన్ని తినకూడదు, కొన్ని పడవు. ఇప్పుడు మా అబ్బాయి నాకు చాక్లెట్ కావాలన్నాడు. నేను నా వయసులోంచి చదువుతున్నా, అబ్బాయి చాక్లెట్లు తినకూడదు, చాలా ప్రమాదం. పోనీ చాక్లెట్ చనిపోతే పర్వాలేదులే, పోనీ బంగాళదుంపలు ఫ్రై చేయించు, నాకు ఇష్టం అది అని అమ్మతో చెప్పు అంటే అమ్మటే తల్లి అంది, బంగాళదుంపలు ఫ్రై అస్సలు తినకూడదురా అంది. ఎందుకని? ఆమెకి 50 ఏళ్ళు వచ్చేసినాయి. బంగాళదుంప అరగదు ఆమెకి, చామదుంప అరగదు ఆమెకి, దుంపలు మంచిది కాదు అన్నారు. ఎందుకని? డైజెస్ట్ అవ్వట్లే, దాని నిండా స్టార్చే ఉంది. అది ముసలోళ్ళకు పడదు, కానీ పిల్లలకి అయ్యే కావాలి. కానీ మనం ఏం చెబుతున్నాం? మన స్థాయిలో చెబుతున్నాం. అంటే ఉదాహరణకు చెప్పి భావాలన్నీ ఇంతే, భావాలన్నీ ఇంతే. నా ఆలోచనల్లోంచి నిన్ను ప్రేమిస్తా, నీ ఆలోచనల్లోంచి నేను నిన్ను ప్రేమించడం నాకు తెలియదు, నాకు రాదు. ఎందుకని? శరీరం నేను అనుకుంటున్నాను కనుక. అదే నేను జ్ఞానశక్తిని అని తెలుసుకుంటే నీ ఆలోచనలోంచి ప్రేమించడం కూడా నాకు వస్తుంది. ఎందుకంటే జ్ఞానంలోకి వెళ్తాను.
జ్ఞానంలోకి వెళ్ళినప్పుడు మనుషులకి సహజంగా ఎలా ఉంటుంది, నా భావాలు నాకెలా ఏర్పడినాయి, ఎవరి భావాలు వాళ్ళకి అలా ఏర్పడతాయి కదా. కాబట్టి వాళ్ళ భావం ఏంటో తెలుసుకొని వాళ్ళకి అలా చేసి పెడదాము అని అనిపించేటువంటి వివేకం పెరగటమే ప్రజ్ఞానం. ఎదుటి మనిషికి ఏం అవసరం, ఎదుటి మనిషి ఎలా ఆలోచిస్తున్నారు, ఎదుటి మనిషి ఎలా కోరుకుంటున్నారు, ఎదుటి మనిషి ఏమి ఇష్టపడుతున్నారు అనేది ప్రజ్ఞానం బ్రహ్మలో ఉంటుంది. అంటే నేను జ్ఞానాన్ని వివేకంతో అర్థం చేసుకోగలిగినప్పుడు నాలాగే మనుషులందరూ ఉంటారు కదా. అంటే నాకు ఎలా కోరికలు ఉన్నాయో, నాకు ఎలా ఆలోచనలు ఉన్నాయో, నాకు ఎలా భావాలు ఉన్నాయో, నాకు ఎలా నొప్పిలు ఉన్నాయో, నాకు ఎలా సుఖాలు ఉన్నాయో, నాకు ఎలా దుఃఖాలు ఉన్నాయో, నాకు ఎలా ఇష్టాలు ఉన్నాయో, నాకు ఎలా అయిష్టాలు ఉన్నాయో, అలా నా కుటుంబ సభ్యులుగా ఉంటే నా చుట్టూ ఉన్న అందరికీ ఉంటాయి. కాబట్టి నేను ఏదైనా చేయదలిచినప్పుడు నీ ఇష్టం ఏంటి, నీ కోరిక ఏంటి, నీకేం కావాలని అడిగి కదా నేను చేయాలి. అందుకని జ్ఞానవంతులు జ్ఞానులు ఎదుటోళ్ళకి అవసరమైనవి చేస్తారు. అజ్ఞానులు వీళ్ళు మంచోళ్ళు, మేము ప్రేమిస్తూనే ఉంటారు, కానీ వీళ్ళకి తెలిసినవి వీళ్ళకి నచ్చినవి చేసి బలంగా నెత్తి మీద రుద్ది మీరు వీటిని అనుభవించండి అంటారు. అక్కడే ఘర్షణ మొదలవుద్ది. చాలా మంది తల్లిదండ్రులను పిల్లలు వదిలేసేది అక్కడే. చాలా మంది తల్లిదండ్రులకి పిల్లలకి పడంది అక్కడే. తల్లిదండ్రులు వాళ్ళ బలమైన అభిప్రాయాలని, ఎందుకని వాళ్ళ జ్ఞానం గ్రహణ శక్తిని నేను, జ్ఞానిని నేను, జ్ఞానంతో పనిచేస్తాను అనుకోవట్ల, శరీరం నేను అనుకుంటున్నారు. వాళ్ళ ఇష్టాలను పిల్లల మీద రుద్దేస్తున్నారు, వాళ్ళ అభిప్రాయాలను పిల్లల మీద రుద్దేస్తున్నారు, వాళ్ళ అభిప్రాయాలను ఎదుటోళ్ళ మీద రుద్దేస్తున్నారు. నేను సహజంగా తల్లిదండ్రులు అన్నాను. ఎవరైనా ఇప్పుడు ఆఫీసులో బాస్ ఉంటాడు, మన పైనోడు మన మీద రుద్దేస్తుంటాడు. ఎక్కడ ఎవరికి సాగితే అలా, సాగినోళ్ళు రుద్దగలరు, సాగినోళ్ళు రుద్దలేరుగా. అందుకని ఎదుటోళ్ళ మీద రుద్దేస్తారు. అలాంటి చోట ఘర్షణ వస్తుంది. కాదు, జ్ఞానము అంటే ఏంటంటే జీవన శైలిలో నిజమైన జ్ఞానం ఏంటి, ప్రజ్ఞానం బ్రహ్మ అని ఎందుకు అన్నారు అంటే, ఆ ప్రజ్ఞానం ఒట్టి జ్ఞానం, సామాన్య జ్ఞానం. ఏంట జ్ఞానం? నేను శరీరం అనే జ్ఞానం ఒట్టి జ్ఞానం అండి. ఆ శరీరం వరకు నువ్వు ఆలోచించుకునేది సామాన్య జ్ఞానం అండి, అంతే. ప్రజ్ఞానం అంటే ఏంటి అంటే నా వలనే అందరూ. కాబట్టి ఎదుటోళ్ళకి నేను ఏం చేయాలన్నా, ఎదుటోళ్ళతో మాట్లాడాలన్నా, ఎదుటోళ్ళతో ఉండాలన్నా, ఎదుటోళ్ళకి ఏమైనా చేయాలన్నా, అసలు ఎదుటి వ్యక్తితో ఒక్కో వ్యక్తితో కలిసి జీవించాలన్నా, కలిసి నడవాలన్నా, ఒక 10 నిమిషాలు అసలు ఒక వ్యక్తితో కలిసి ఆ పక్కన ఉండాలన్నా వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని వాళ్ళకి తగ్గట్టు ఉండాలి. ఎందుకని వాళ్ళు నాలా అనుకుంటారుగా. వాళ్ళు నాలాంటి వాళ్ళకి నేను నిరంతరం అనుకుంటున్నాక ఇలా కావాలి, అలా కావాలి, ఇది ఇష్టం, అది అయిష్టం, ఇది వద్దు, ఇది కావాలి అని నాకు వ్యక్తిత్వం ఉంది, నాకు స్వభావం ఉంది, నాకు గుణం ఉంది, నాకు కోరిక ఉంది, నాకు ఇష్టం ఉంది, నాకు అయిష్టం ఉందిగా. సేమ్ ఎదుటోళ్ళకి అలాగే ఉంటుందిగా. ఆ ఎదుటి వాళ్ళు కుటుంబ సభ్యులైనా అంతే, బయట వాళ్ళైనా అంతే. అందుకని ఘర్షణలకి కారణం ఇది. అందుకని అంత గందరగోళంగా అనిపిస్తుంది. నేను ఒకటి చెబితే మా ఆవిడ ఒకటి చెప్పుద్దండి, బుర్రపాడే. ఇప్పుడు ప్రశ్నలు వేసిన వాళ్ళలో చాలా మంది ఈ కూడా అడిగారు. అందుకని చెబుతున్నా. నేను చెప్పేది ఏదైనా కూడా మీకు చెబుతున్నానంటే ఇవన్నీ ఇంచుమించు అందరూ అడిగారనే. ఆ అడిగిన వాళ్ళకి అర్థమవుద్దని అన్ని కలిపి చెబుతా ఉంటాయి. ఎందుకని అన్ని ప్రశ్నలు చదివితే ప్రశ్నలే శీర్షికలు అయిపోతాయి. చాలా మంది వాళ్ళ సొంత భావాలు కూడా రాస్తూ ఉంటారు, మెయిల్లో పెట్టేస్తుంటారు, పేజీలు. తప్పేం కాదు, పెట్టండి. మీరు ప్రశ్నలు పెట్టకపోతే నేను ఎలా మాట్లాడగలను? మీరు ప్రశ్నలు పెడితే నేను మాట్లాడితే అందరికీ అర్థమవుద్ది, నాకు అర్థమవుద్ది. జీవితంలో కొంచెం జ్ఞానవంతంగా జీవించి ప్రజ్ఞానం బ్రహ్మ వైపు వెళ్ళటం కుదురుతుంది, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ వైపు వెళ్ళటం కుదురుతుంది. కాబట్టి అడిగేవాళ్ళు ఎప్పుడు మంచివాళ్లే, ప్రశ్నించేవాడు ఎప్పుడు కూడా అందరికీ ఒక జ్ఞానాన్ని పంచటానికి ప్రయత్నించి సహకరిస్తున్నవాడే. కాబట్టి చక్కగా అడగండి. అయితే ఇవన్నీ చెబుతున్నారేంటని అనుకుంటే ఇవన్నీ ప్రశ్నల్లో తగులుతాయి ఎక్కడో చోట. వాటన్నింటిగా ఆన్సర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను శీర్షికలు. అంత గందరగోళంగా ఉంది. నేను ఒకటి చెబుతా, మా ఆవిడ ఒకటి చెప్పుద్ది, మా ఆయన ఒకటి చెబుతాడు, మా పిల్లలు ఒకటి చెబుతారు. అట ప్రతి వాళ్ళు ఏంటి గందరగోళం, ఇళ్ళంతా గందరగోళం. ఇంటికి వస్తే అసలు శాంతి ఉండలేదు, అశాంతిగా ఉంటుంది, గజిబిజి అయిపోతుంది, గందరగోళం అయిపోతుంది. ఆఫీస్కి వెళ్తే అక్కడ గందరగోళం అయిపోతుంది, రోడ్డు మీదకి వెళ్తే అక్కడ గందరగోళం అయిపోతుంది, ఎక్కడ పడితే అక్కడ గందరగోళంగానే ఉంది. ఆఖరికి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కూడా ఆగట్లేదు. ఎవరు సిగ్నల్ పడిపోయినా కూడా రైన్ వెళ్ళిపోతున్నారు, రూల్స్ పాటించట్లేదు అని ఒక మనసుని గజిబిజిగా గందరగోళంగా చేసేసుకొని సృష్టి అంతా అసమానతలుగా ఉన్నదని, సమానత్వం లేదని, ఆఖరికి సృష్టిని పరిశీలించి అడుక్కునే వాళ్ళ నుంచి అపర కుబేరుల వరకు అందరినీ చూసి, అన్యాయాలు చూసి, అక్రమాలు చూసి, మోసాలు చూసి, ఇవన్నీ చెడునే చూస్తూ ప్రపంచం అంతా గందరగోళంగా ఉందంటాం. మంచి ఎందుకు లేదు? ప్రపంచంలో బోళ్ళు మంచి కూడా ఉంది. అయితే గందరగోళానికి కారణం ఏంటి? శరీర భావన. అంతే నేను చెప్పింది అది. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఏంటి? ఎదుటవాడితో ఎలా ఉండాలి,
నీ వరకు నీకు నచ్చినట్టు ఉండు, ఏం ప్రాబ్లం లేదు. నీకేం కావాలో అదే తిను, నీకేం కావాలో అయ్యే చెయ్యి, నీకు ఎలా ఉండాలో అలాగే ఉండు, నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలనుకుంటున్నావు అలాగే చేసుకో, పక్క వాళ్ళకి ఇబ్బంది లేనంత వరకు నీ వరకు నీవు చక్కగా ఉండు, నీకు నచ్చినట్టే ఉండు, మొత్తం నీకు నచ్చినట్టే ఉండు. కానీ పక్క వాళ్ళతో సంబంధం ఉంది, భార్యో భర్తో పిల్లలో ఎవరో ఒకళ్ళు ఉన్నారు నీ పక్కన, వాళ్ళతో నీకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, వృత్తి వ్యాపార ఉద్యోగాలా, కుటుంబమా, స్నేహమా, ఏదైనా కానీ అన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు పక్క వాళ్ళతో ఎలా ఉండాలో తెలుసుకొని ఉండాలి. అది ప్రజ్ఞానం బ్రహ్మ. జ్ఞానం కలిగిన వాళ్ళు పక్క వాళ్ళతో ఎలా ఉండాలో తెలుసుకొని ఉంటారు. జ్ఞానం పరిమిత జ్ఞానం అంటే ఈ శరీరము నేననేటువంటి జ్ఞానం, సామాన్య జ్ఞానంలో, పరిమిత జ్ఞానంలో అంటే శరీర దేహపరమైన జ్ఞానంలో ఉన్నవాళ్ళు వాళ్ళు చేసే పనులన్నీ గందరగోళంగానే ఉంటాయి. గందరగోళం అంటే మళ్ళీ వాళ్ళు బాధపడతారు. నేను చాలామంది తల్లిదండ్రుల్ని దగ్గర సంబంధ బాంధవ్యాలను చూశాను. ఏంటి నా కొడుకు నన్ను అసలు అర్థం చేసుకోడు, ఎంత చేసినా తండ్రి మదన పడిపోతుంటాడు. కానీ పాపం ఆ తండ్రికి పాపం 70 ఏళ్ళు వచ్చినాయి, 75 ఏళ్ళు వచ్చినాయి. చిన్నప్పటి నుంచి నాకు తెలిసిందే చెబుతున్నాను, నాకు తెలిసిందే తినమంటున్నాను, నాకు తెలిసిందే చేయమంటున్నాను, నేను పెట్టిందే తినమంటున్నాను, నేను ఇచ్చిందే అనుభవించమంటున్నాను, నాకు తగ్గట్టుగా జీవించమంటున్నాను. వాడి జీవితాన్ని, ఆ కూతురు జీవితాన్ని, ఆ కొడుకు జీవితాన్ని కూడా నేనే డిజైన్లు చేసి ప్లాన్లు గీసేస్తున్నాను. కానీ వాళ్ళు మనుషులని, వాళ్ళకి సొంత అభిప్రాయాలు ఉంటాయని, వాళ్ళకు మనసు ఉంటుందని, వాళ్ళకి ఇష్టాలు అయిష్టాలు ఉంటాయని నాకు ఎందుకు థాట్ రావట్లేదు అని ఎప్పటికీ అనుకోడు. అలా చాలా మంది కుటుంబ సభ్యులు, భార్య భర్త, తల్లి తండ్రి, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, స్నేహితులు అందరూ మదన పడిపోతుంటారు. నన్ను అర్థం చేసుకోవట్లేదు ఎదుటోళ్ళని. నిన్ను ఎదుటోళ్ళు అర్థం చేసుకోవటం జ్ఞానం కాదు, అది దేహ జ్ఞానం, అది సామాన్య జ్ఞానం. అందుకని అంత గందరగోళంగానే కనపడుద్ది. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే నువ్వు ఎదుటోళ్ళని అర్థం చేసుకోవడం, ఎదుటోళ్ళకి తగ్గట్టుగా ఉండటం. దేహజ్ఞానం దాటవు, అందరూ నాలాంటి వాళ్లే అని నీ దేహాన్ని దాటి ఎదుటి దేహానికి వెళ్ళి, అది భార్యో భర్తో, తల్లో తండ్రో, కొడుకో కూతురో, వెళ్ళి ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకొని వాళ్ళకి తగ్గట్టుగా నువ్వేం చెయ్యొచ్చు, ఎలా ఉండొచ్చు, ఎలా మాట్లాడొచ్చు నేర్చుకుంటే అప్పుడు జీవితం హాయిగా, అందరికీ హాయిగా గందరగోళం లేకుండా వెళ్ళిపోద్ది. అన్ని ప్లస్లే, మైనస్లు ఉండవు. అంటే ఒకటితో ఒకటి కలయికలే ఉంటాయి. ఇది ఈ గందరగోళాలు ఉన్న చోట నాదే నువ్వు వినాలి అంటే నాకు తెలియదు పాపం అతనికి, ఆ తండ్రికి తెలియదు, ఆ తల్లికి తెలియదు. తప్పు కాదు, మేము ప్రేమిస్తున్నాం అనుకుంటున్నారు, మాదే కరెక్ట్ అనుకుంటున్నారు, మేము చేసిన విధానంలోనే ఇది సాగుద్ది లేకపోతే సాగదు అనుకుంటున్నారు. మేము ఎంతో తెలియగలం, ఎలా అయితేనే జీవితం సాగుద్ది, మేము ఎంతో మంచి చెబుతుంటే వీళ్ళు వింటలేదు అనుకుంటున్నారు. కాదు, ఎదుటోళ్ళకు మనసు ఉంటుందని పాపం వాళ్ళకి తెలియట్లే. అదే తమ దాంట్లో తాము ఇరుక్కుపోయి ఉన్నారు, తమ భావాల్లో ఇరుక్కుపోయి ఉన్నారు. అంటే అద్భుతమైన గాఢమైన దేహభావన అది. ఆ దేహభావంలో ఇరుక్కుపోయిన తండ్రి తల్లి ఎవరితో అయినా అన్ని మైనస్లే ఉంటాయి, ఎప్పటికైనా విడిపోతారు వాళ్ళందరూ. భార్య భర్త ఎవరైనా సరే, నువ్వు జీవితంలో నిరంతరం అదే చెబుతా ఉండి ఎప్పటికైనా విడిపోతారు. ఒకవేళ సంస్కారం ఉండి కొంతమంది విడిపోకపోవచ్చు, అంటే బయటికి విడాకులు తీసుకొని విడిపోయినట్టు కనపడకపోవచ్చు, తల్లిదండ్రుల్లో భార్య పిల్లలు విడిపోయినట్టు కనపడకపోవచ్చు. కానీ వాళ్ళు ఒకరితో ఒకళ్ళు కలిసి ఉండరు. నీ గొడవ నీది, నా గొడవ నీది, నీకు నమస్కారం అని ఒకే ఇంట్లో ఉన్న ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతూ ఉంటారు. వాళ్ళు ఏ బంధమైనా కావచ్చు, విడిపోయి బతుకుతున్నారు. కానీ ప్రపంచానికి విడిపోయినట్టు చూపించలా. ఎందుకు ఊరుకునే అని కొంచెం సంస్కారం ఉన్నోళ్ళు ఉంటారు. ఇప్పుడు ప్రపంచానికి ఇల్లు రచ్చ చేసుకోవటం ఎందుకని. కానీ శరీర భావంలో ఉన్న గందరగోళాలన్నీ మైనస్లే, విడిపోవటమే ఉంటుంది. ఒకదాని నుంచి ఒకటి విడిపోతూ ఉంటుంది. ప్రజ్ఞానం బ్రహ్మలోకి వెళ్ళినవన్నీ ప్లస్లే, ఓదాని నుంచి ఒకటి కలుస్తూ ఉంటుంది. మనుషులందరూ కలుస్తారు నీతో. ఎందుకని? ఎదుట మనిషిని గుర్తించి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని గుర్తించి, వాళ్ళ ఇష్టాయిష్టాలను గుర్తించినప్పుడు అసలు నిన్ను ఎందుకు వదులుకుంటారు? మనుషులందరికీ మనుషులే కావాలి, మనుషులందరికీ మనుషులే కదండి కావాల్సింది. అందుకే మీరు స్నేహాలు ఇవి కూడా చూడండి. స్వజాతి పక్షులన్నీ ఒకే కొమ్మ మీద వాళ్తాయి. తాగుబోతులంతా కలిసి తిరుగుతారు, తిరుగుబోతులంతా కలిసి తిరుగుతారు, జోదగాళ్ళంతా కలిసి తిరుగుతారు, రౌడీలంతా కలిసి తిరుగుతారు, మంచోళ్ళు సజ్జనులంతా కలిసి తిరుగుతారు. మళ్ళీ ఇంకో అద్భుతం ఉందండి ఇక్కడ. ఇప్పుడు నా మతమే గొప్పది, నా దేవుడే గొప్పవాడు, నా విధానమే గొప్ప, నా పద్ధతే గొప్ప అని చెప్పే సమూహాలు ఉన్నాయే, అవి కూడా అయ్యాయి. ఆ సమూహాలు తయారైన చూసారా, వాళ్ళంతా ఒకటిగా కలిసి తిరుగుతారు, మాదే గొప్ప అంటారు. మళ్ళీ దేహభావనే. ఎవరైతే నా మతమే గొప్పది, పక్క మతాలు కరెక్ట్ కాదు, నా దేవుడే గొప్ప, పక్క దేవుళ్ళు గొప్ప కాదు, మా గురువే గొప్ప, పక్క గురువులు గొప్ప కాదు, ఆ గురువులు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా విషయానికి చెప్పానంతే.
మా సిద్ధాంతాలే గొప్ప, పక్కే గొప్ప కాదు, మా ఆచార సాంప్రదాయాలే గొప్ప, పక్కే గొప్ప కాదు అని ఎవరు మాట్లాడతారో వాళ్ళు సేమ్ మెల్లమెల్లి దేహభావనలో, పదార్థ భావనలో ఇరుక్కుపోయి ఉన్నటువంటి వాళ్ళే. అది సామాన్య జ్ఞానము. ప్రజ్ఞానం బ్రహ్మస్థాయికి వెళ్ళిన వాళ్ళు అసలు ఏమి మాట్లాడరు. ప్రజ్ఞానం బ్రహ్మస్థాయికి వెళ్ళిన వాళ్ళు అసలు వాళ్ళు ఏం చేయాలన్నా ఎదుట వాళ్ళకి మేలు కలిగేదే చేస్తారండి. ఎవరితోనైనా అలాగే ఉంటారు. ఎందుకని ఎదుట వాళ్ళని తెలుసుకొని పనిచేస్తారు. అలాంటి తమకు తాము చేసుకోరు. ఎందుకు చేసుకోరు? తాము ఒక్కళ్ళే ఉన్నప్పుడు తమకు అవసరమైనవన్నీ చేసుకుంటారు. కాదు, కుటుంబంలో ఉన్నారు, భార్యాభర్త పిల్లలు కలిసి ఉన్నారు అనుకోండి, తమకు ఏం అవసరమో వాళ్ళకి చెబుతారు. ఇదిగో నాకు కొంచెం ఆరోగ్యానికి సరిపడదు, నాకు ఈ కూర కావాలి, నాకు అన్నం ఇలా కొంచెం మెత్తగా ఉండాలి అంటే తను వండుకోకపోతే భర్తలకు చెబుతాడు. వాళ్ళకేం కావాలో అవి చేసి పెడతారు. తమకు కావాల్సిన క్లియర్గా చెబుతారు. వాళ్ళకేం కావాలో క్లారిటీగా అడిగి తెలుసుకొని చేసి పెడతారు. ఇంక ఘర్షణ ఎక్కడ ఉంది అక్కడ? అది ప్రజ్ఞానం బ్రహ్మ. అక్కడి నుంచి మీ జీవితం అంతా ఇంకా ఆనందంగా హాయిగా సాగిపోతే దైవత్వం వైపు వెళ్ళిపోద్ది. ఎవరికి జీవితం ఆనందంగా హాయిగా సాగుతుందో, గందరగోళాలు లేవో వాళ్ళకి సమయం మిగిలిపోద్ది. దుఃఖపడటానికి బోళ్ళు సమయం కావాలి, బోళ్ళు సమయం వృధా అయిపోద్ది. ఆ దుఃఖాల నుంచి మానసిక అనారోగ్యాలు, శారీరక అనారోగ్యాలు వచ్చి జీవితం అంతా వీటితో నిండిపోద్ది. మానసిక బాధలు, శారీరక బాధలతో జీవితం నిండిపోద్ది. వీటి నుంచి తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు, ఎత్తుకు పై ఎత్తులు రకరకాలు చేయడంతో జీవితం మొత్తం వీడితో నిండిపోయి చావు వచ్చేస్తుంది. ఎవరో చావు పట్టుకుపోద్ది. ఎవరైతే ప్రజ్ఞానం బ్రహ్మలో ఎదుటి వాళ్ళని గుర్తించి తమకు కావలసిన ఏంటో చెప్పి వాళ్ళకి కావలసిన ఏంటో తెలుసుకొని చేస్తూ ఉంటారో వాళ్ళకి అధిక సమయం మిగిలిపోద్ది. ఎందుకంటే మానసిక సమస్యలు ఉండవు, శారీరక సమస్యలు ఉండవు, ఆర్థిక సమస్యలు ఉండవు, సామాజిక సమస్యలు ఉండవు. అసలు సమస్యల పర్సెంటేజ్ తగ్గిపోద్ది. సమస్యల పర్సెంటేజ్ తగ్గిపోవడమే కాలం అద్భుతంగా మిగలటం. ఎత్తుకుపోయి ఎత్తులేయాల్సిన పని లేదు. అసలు చెయ్యరు. అలాంటి అతి తెలివితేటలు వాడరు. ప్రజ్ఞానం బ్రహ్మలో వాళ్ళు అవసరమైనటువంటి దానికే జ్ఞానాన్ని వాడతారు. కాబట్టి అధిక సమయం మిగిలిపోవటం వలన వాళ్ళ జ్ఞానం వాళ్ళని జ్ఞానంలోకి ఈడ్చేస్తుంది. వాళ్ళలో ఉన్న జ్ఞానమే వాళ్ళని జ్ఞానంలోకి ఈడ్చేసి ప్రజ్ఞానం బ్రహ్మ నుంచి సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అనేటువంటి మొత్తం జ్ఞానం తెలుసుకునే వైపు లాక్కెళ్ళిపోద్ది. ఎందుకని ఆ జ్ఞానం అక్కడే ఉంది, లోపలే ఉంది. ఖాళీ లేక తెలుసుకోవట్లే. శరీరం నేను అనే దాంట్లో ఇరుక్కుపోయి, ఆ ఇరుక్కుపోయిన దాంట్లో గందరగోళాలు, మానసిక శారీరక పరమైన అన్ని గందరగోళాల్లో ఇరుక్కుపోయి, ఆ గందరగోళాల్లో మళ్ళీ శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక, కుటుంబిక సమస్యల్లో ఇరుక్కుపోయి వీటన్నిటిలోంచి బయటకు వచ్చేటప్పటికి చావు వచ్చేస్తుంది. బయటకు రావటం కుదరదు. ఎప్పటికప్పుడు ఇరుక్కుపోవటమే ఉంటుంది. ఇరుక్కుపోయి సమయం మిగలటంలో వీళ్ళకి జ్ఞానం లోపల ఉంది, వాళ్ళలోనే ఉంది అనంత జ్ఞానం. కానీ దాన్ని శరీర పరిమితి చేశారు. అంతకంటే ఎక్కువగా వెళ్ళనివ్వట్లే, ఇరుక్కుపోతున్నారు అందులో. అందుకని కాలం మిగలటంలా. ఎవరైతే ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఎదుట వాళ్ళు కూడా నాలాంటి వాళ్లే అనే భావనతో జీవించారో వాళ్ళకి మొత్తం కాలం మిగిలిపోద్ది. ఎందుకని? వీటిలో ఇరుక్కుపోరు. ఏంటి? శారీరక, మానసిక, సామాజిక, ఆర్థిక, కుటుంబిక ఇటువంటి సమస్యలు సృష్టించుకోరు. వాళ్ళకి. ఎందుకని? ఎదుటి వాళ్ళని గుర్తిస్తున్నారుగా, గ్రహిస్తున్నారుగా. అందుకని వాళ్ళకి సమస్యలు రావు. తమను కూడా తాము అదుపులో ఉంచుకుంటారు. ఇంద్రియ అదుపు ఉంటుంది. జ్ఞానం ఎప్పుడు కూడా గ్రహణ యంత్రాన్ని అదుపు చేస్తూ నడుపుద్ది. ఎవరికి? నేను జ్ఞానం అని తెలుసుకొని ప్రజ్ఞానం బ్రహ్మ దాకా వచ్చిన వాళ్ళకి. అందుకని సమయం మిగలటం వలన వాళ్ళల్లో ఉన్న జ్ఞానమే, జ్ఞానం నాలోనే ఉందిగా, అది శరీరంలో నేను ఇరికిచ్చేయలేదు కదా, దాన్ని గందరగోళ పడిపోవట్లేదుగా నేను. కాబట్టి నాకు సమయం మిగిలింది కనుక నాలో ఉన్న జ్ఞానమే నాకు జ్ఞాన వికాసాన్ని కలిగిస్తుంది. ఆలోచించడానికి టైం ఉంది, తెలుసుకోవడానికి టైం ఉంది, పరిశీలించడానికి టైం ఉంది, పరిశోధనకి టైం ఉంది. ఆ టైంలో నా జ్ఞాన వికాసం జరిగిపోద్ది. ఆ టైం లేకుండా అందరూ సమస్యల్లో ఇరికించేసుకుంటున్నారు. ఈ గందరగోళాలు ఏంటంటే సమస్యలు నువ్వే ఇరికించుకుంటున్నావు. అందుకని జ్ఞాన వికాసానికి ఛాన్స్ లేదు. నువ్వు ఈ పరిమితులు ఇరికించేసుకొని, సమస్యలు ఇరికించేసుకొని మళ్ళీ ఆ సమస్యల్లోంచి ఎలా బయటపడాలని సుఖదుఖాలకు లోనవుతూ జ్ఞానాన్ని వాటికే ఉపయోగిస్తున్నావు. నిరంతరం నీ జ్ఞానాన్ని శారీరక సమస్యలకి, మానసిక సమస్యలకి, ఆర్థిక సమస్యలకి, సామాజిక సమస్యలకి, కుటుంబిక సమస్యలకి వాటికే ఉపయోగిస్తున్నావు. ఎత్తుకుపోయి ఎత్తులేస్తూ గజిబిజి గందరగోళపరుస్తూ సామాన్య జ్ఞానంలోనే ఆ ఇరుకులో ఉండిపోతున్నావు. దాన్ని విశేష జ్ఞానంగా మార్చుకొని ప్రజ్ఞానం బ్రహ్మగా చేయాలి, అక్కడ దాకా వెళ్ళాలి అంటే ఎదుట వాళ్ళ వైపు ఆలోచించడం నేర్చుకోవాలి. ఇందులో అద్భుతం ఏమీ లేదు. ఎందుకని? మన శరీరము గ్రహణ యంత్రము.
మనలో నిరంతరం జరుగుతున్నది గ్రహణ యంత్రము ద్వారా. ఈ గ్రహణ యంత్రం పనిచేయటానికి గ్రహణ శక్తి పనిచేస్తుంది, అదే గ్రహింపు. ఆ గ్రహింపు తెలియటమే జ్ఞానము. ఆ జ్ఞాన ప్రక్రియని నువ్వు కనిపెట్టగలిగితే నీలో మూలమైనదే జ్ఞానం. జ్ఞాన ప్రక్రియ నిరంతరం జరుగుతుంది. సృష్టి అసలు అలాగే పెట్టింది. మన జ్ఞానం లేని అజ్ఞాని ఎవడో లేడు ఇక్కడ. పరిమిత జ్ఞానము, శరీరానికి పరిమితం చేసుకున్న జ్ఞానము, శరీరం నుంచి అనంత ఆత్మశక్తిని, అంటే నేను జ్ఞానమే అని తెలుసుకున్న జ్ఞానం, నేను శరీరాన్ని అని భావించుకునే జ్ఞానం, అది పరిమిత జ్ఞానం. నేను జ్ఞానమే, నేను జ్ఞాన స్వరూపమే, గ్రహణ శక్తినే నేను, సంపూర్ణ జ్ఞానాన్ని నేను అని తెలుసుకునే జ్ఞానం నిజమైన జ్ఞానం. జ్ఞానాన్ని ఎందుకు తెలుసుకోలేదు? అదే జ్ఞానం అయినప్పుడు. నువ్వు శరీరం అనుకుంటున్నావు కాబట్టి తెలుసుకోలేకపోతున్నావు, అందుకని నీకు అంత గందరగోళంగా కనపడుతుంది. కానీ నువ్వు జ్ఞానమే. అందుకే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. జ్ఞానం వేరు, సత్యం వేరు కాదు. అది ఎంత ఉంది అని అడుగుతావా? ఉన్నదంతా అదే. దాన్నే బ్రహ్మం అంటున్నాం, దాన్నే ఆత్మ అంటున్నాం. కాబట్టి దైవమన్నా, జ్ఞానమన్నా, సత్యమన్నా, బ్రహ్మమన్నా, అనంతమన్నా ఏదైనా ఒకటే, అదే జ్ఞానం. నీలో ఉన్న శక్తి అదే. జ్ఞానశక్తి, ఆత్మశక్తి, ప్రాణశక్తి. ఇవన్నీ భిన్న భిన్నమైన అసలు కాదు, అది మొత్తం ఒకటే. ఆ విషయం శరీర భావనలోంచి బయటకు వచ్చి కొంచెం జ్ఞాన భావనలోకి వెళ్తే తెలుస్తుంది. దానికోసమే మనం ఆధ్యాత్మిక చదువు చదువుకుంటున్నాం, ఆత్మజ్ఞాన చదువు చదువుకుంటున్నాం. మళ్ళీ చెబుతున్నా, గందరగోళాలన్నింటికీ కారణం నేను శరీరం అన్న భావన. మన శరీరం ఒక గ్రహణ యంత్రము మాత్రమే. గ్రహణ యంత్రం అంటే గ్రహించే యంత్రం. ఈ యంత్రాన్ని నడిపే గ్రహణ శక్తి జ్ఞానము. మనం పుట్టిన కాడి నుంచి మరణించే వరకు జరుగుతున్నదంతా గ్రహింపే. కానీ దాన్ని మనం అనుభవం అనుకుంటున్నాం, అనుభవించటం అనుకుంటున్నాం, ఇష్టం అనుకుంటున్నాం, అయిష్టం అనుకుంటున్నాం. దానికి కారణం శరీర భావన. ఈ శరీర భావనకి మూల భావన, ఈ శరీరము నేననే భావన కలగటానికి కూడా భావన జ్ఞానమే. జ్ఞానం లేకపోతే ఆ భావన కూడా కలగదు. ఆ జ్ఞానమే ప్రాణశక్తి, ఆ జ్ఞానమే ఆత్మశక్తి. ఆలోచించి చూడండి. అన్న సందేహాలు ఉంటే అడగండి, మళ్ళీ మాట్లాడుకుందాం. ఇలా రోజు ఆధ్యాత్మిక చదువుని, ఆత్మజ్ఞాన చదువుని మన శ్రోతలు కోరిన విధంగా వాళ్ళ సందేహాలకు అనుగుణంగా అనేక రకాలుగా తెలుసుకుంటూ మనను మనం మంచి మార్గంలో పెట్టుకోవాలి. మనం ఏదో ఆత్మజ్ఞానులు అయిపోతాం, మహాత్ములు అయిపోతాం, అదైపోతాం, ఇదైపోతాం అని అయిపోయిన మహాత్ములతో పోల్చుకోబాకండి. నాకు కూడా అలా ఫోటోలు పెట్టుకుంటారు, నాకు కూడా అలా గుళ్ళు కడతారు, నాకయ్యే మహిమలు వస్తాయి, శక్తులు వస్తాయి అనేవి పిచ్చి పిచ్చి భ్రాంతులకి వెళ్ళబాకండి. ఏముండదు. ఆనందంగా జీవిస్తాం, సంతోషంగా జీవిస్తాం, తృప్తిగా జీవిస్తాం, ఎవరికి చెడు చేయకుండా జీవిస్తాం, ఎవరో మనకి చెడు చేయకుండా జీవిస్తాం. చక్కగా ప్రశాంతంగా జీవితం హాయిగా మంచిగా వెళ్ళిపోద్ది. అంతే జరిగేది. చావు తప్పదు, శరీరం వదిలేకి తప్పదు. ఏమంటే మరి నేను అనంత ఆత్మశక్తి నన్ను ఎరుకు నాకు వచ్చింది కదండి, అప్పుడు చచ్చిపోతే శరీరం వదిలేస్తే ఏమవుద్ది అంటే, శరీరం వదిలేయడానికి ముందే నేను అనంత ఆత్మశక్తి నన్ను ఎరుకను నువ్వు పొంది శరీరం నేను కాదు అని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో, ఆల్రెడీ నేను శరీరం కాదు అనుకుంటూనే జీవన్ముక్తుడుగా జీవన్ముక్తురాలుగా జీవిస్తున్నావు. కాబట్టి మళ్ళీ శరీరం నువ్వు తీసుకోవు. ఎందుకని ఇప్పుడే ఉండగానే నేను కాదనుకుంటున్నావు, నేను కాదనుకుందాన్ని మళ్ళీ కావాలని ఎందుకు అనుకుంటావు? కాబట్టి నువ్వు అనంత ఆత్మశక్తిగా ఉండిపోతావు. అంతే సింపుల్ అది. ఏమండి అనంత ఆత్మశక్తిగా ఎలా ఉంటాను అని మళ్ళీ అనుమానం రావచ్చు. ఇప్పుడు దేహభావంలో ఉన్నాం కాబట్టి సర్వవ్యాపక ఆకాశ స్థితిలో ఆ సృష్టిలో లయమైపోయి ఉంటాం. అంతే. అది నీకు తెలుస్తుంది, మాకు తెలియదు. మేము శరీర భావంతో ఉన్న వాళ్ళకి తెలియదు. అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది నేను లయించిపోయానని, సముద్రంలో నీటి బొట్టు కలిసిపోయినట్టుగా అనంత ఆత్మశక్తిలో ఆకాశతత్వంలో ఇమిడిపోతావు. నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి సర్వవ్యాపక భావనలో లీనమైపోతావు. బ్రతికొండగానే జీవన్ముక్త స్థితిని పొందడం అంటే ఈ శరీరం నేను కాదని తెలుసుకున్నావు. కాబట్టి కాదన్న దాన్ని మళ్ళీ ఎందుకు కోరుకుంటావు? మళ్ళీ జన్మలు ఎందుకు ఎత్తావు? కాబట్టి జన్మలు ఎత్తావు. అది ఫైనల్గా జరిగేది. అది దాన్నే మోక్షము అన్నారు, దాన్నే ఆత్మసాక్షాత్కారం అన్నారు. ఇవి కూడా పేర్లే. ఇందులో మళ్ళీ మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, మళ్ళీ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.